కొరకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళే చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలో తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా చిన్నారి స్నేహమా
గతమైన జీవితం కథగానే రాసుకో. మనసైతే మళ్ళీ చదవకో, మరు జన్మకైనా కలుసుకో. ఏనాటికేమవుతున్నా ఏ గూడు మీదవుతున్నా హాయిగానే ఆడుకో. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. జీవితం నీ కోసం స్వాగతం పలికింది, ఆశలే వెలిగించి హారతులు ఇస్తుంది. ఆకాశమంతాలయం నీ కోసం కట్టుకుంది, కళ్యాణ తోరణాలుగా నీ బ్రతుకే మార్చుకుంది. స్నేహం పెంచుకుంటుంది, నేనే పంచమంటుంది. కాలం కరిగిపోతుంటే కలగా చెదిరిపోతుంది. మాసిపోని గాయమల్లే గుండెలోనే ఉంటుంది. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. ఆశయం కావాలి, ఆశలే తీరాలి, మనిషిలో దేవుణ్ణి మనసుతో గెలవాలి. అందాల జీవితానికో అనుబంధం చూసుకో, అనురాగమైన లోకమే నీ సొంతం చేసుకో. లోకం చీకటవుతున్నా బ్రతుకే భారమవుతున్నా, మనసే జ్యోతి కావాలి, మనిషే వెలుగు చూపాలి. మరో ప్రపంచ మానవుడిగా ముందు దారి చూడాలి. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. మనసైతే మళ్ళీ చదవకో, మరు జన్మకైనా కలుసుకో. ఏనాటికేమవుతున్నా ఏ గూడు మీదవుతున్నా హాయిగానే ఆడుకో. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం. सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी, विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा. पद्मपत्रविशालाक्षी पद्मकेसरवर्णिनी, नित्यं पद्मालयां देवीं सा मां पातु सरस्वती. माणिक्यवीणामुपलालयन्ती मदालसा मञ्जुलवाग्विलासा, महेन्द्रनीलद्युतिकोमलाङ्गी मातङ्गकन्या मनसा स्मरामि. चतुर्भुजे चन्द्रकलावतंसे, कुचोन्नते कुङ्कुमरागशोले. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः, गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः.
श्रीगुरवे नमः गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः सप्तस्वरामृतज्ञानप्रदाय गुरवे नमः ईश्वरनन्दितश्रुतितत्त्वाय गुरवे नमः गमगभीभावरसलसिताय गुरवे नमः मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः परमकृपाय परहिताय कृतिनुत गुरवे नमः दशशतवाद्यवेद्याय पूज्याय मद्गुरवे नमः निगमावरणे स्वरसिंहासने रागराजराजं तं वरगुरुं नमः సంగీతం రసవర్గానం తవ సంస్కారం సతతం దేహి. విషయాన్ని మేము గర్వంగా చెప్పుకునే స్థాయికి ఉన్నాము సార్. ఎక్కడ కానీ మీ పేరు మీకు చదువు చెప్పింది ఎవరు అంటే పలానా సార్లు అని చెప్పుకునే విధంగా మేము గర్వపడేలా ఉన్నాం సార్. థ్యాంక్ యూ సార్. మన క్లాస్మేట్స్ అయిన కొందరు మిస్ అయ్యారు, వాళ్ళు అకస్మాత్తుగా మరణించడం జరిగింది. వాళ్ళు ఒకటి వచ్చేసి ఎంపల జ్యోతి, ఎండి నిరంజన్, మిర్యాల ఐలయ్య, ఉమ్మెత్తల చిరంజీవి గారు. వారికి 2 నిమిషాలు మౌనం పాటిద్దామని అందరం అంటే ఎవరికి ఏం గుర్తులేవు అంతేనా? గుర్తున్న వాళ్ళైతే కనీసం హ్యాండ్ అనే రేజ్ చేస్తారు కదా. థ్యాంక్ యూ. అది వచ్చేసి ఫస్ట్ బెంచ్. ఐడియా ఉందా? సమ్ వేరే బిజినెస్లు ఉన్నాయి సార్. ఇక్కడే అందరం అయితే ఇప్పుడు ఫైన్ సార్ మీ ఆశీర్వాదంతో. నాలాగే ప్రతి ఒక్కరూ తమ తమ ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. లేడీస్ నుంచి ఒక్కరు కోఆర్డినేషన్ చేస్తానికి నాతో పాటు. అందరి నేమ్స్ తెలిసి ఉంటాయి కదా, అందుకోసం. రూల్ నెంబర్ ఫస్ట్ ఎవరిది లేరా? ఎవరి నెంబర్ ఐడియా లేదా? నా నెంబర్ అయితే 18. నారాయణ, నేను ప్రజెంట్ ఆరిజిన్ లైఫ్ సైన్స్ లో సైంటిఫిక్ లీడ్ గా పనిచేస్తున్నాను. నాకు 2 పాపలు, 1 బాబు. నా గత స్మృతులన్నీ కూడా నాకు చాలా కళ్ళ ముందు మెదిలినట్టు అనిపిస్తుంది. ఫస్ట్ నేను రాజవర్ధన్ సార్ మనకు 5th క్లాస్ వరకు తెలుగు చెప్పిండు. సో సారు గురించి చెప్పాలంటే యాక్చువల్గా సారు అంటే ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది ప్రతి సార్కు. సార్ నాకు బాగా గుర్తున్నది అంటే సార్ పెన్ను యాక్చువల్గా సార్ ఇంక్ పెన్ ఉంటుంది సార్ దగ్గర. అది కూడా పవర్ అండ్ పెన్ అనుకుంటాను తెలిసి. సార్ దాంతో సైన్ చేసేవాడు. యాక్చువల్ ఆ సైన్ మీద సార్ దాచిపెట్టుకునేది సార్ దాన్ని. ఎందుకంటే ఆ పెన్ను మీరు మాత్రమే వాడగా చూసాను, ఇంకా వేరే వాళ్ళు వాడగా చూడలేదు నేను. సో రాజవర్ధన్ రెడ్డి సార్ నుంచి అదొక పెద్ద మంచి జ్ఞాపకం. తర్వాత నెక్స్ట్ 6th 7th మన బ్రహ్మచారి సార్ చెప్పిండు తెలుగు టీచర్ అనే వాళ్ళు ఎలా ఉంటారంటే పంచ కట్టుకుని స్కూల్ కు వచ్చిన సారు బ్రహ్మచారి సారు. చాలాసార్లు అతను పంచ కట్టుకుని రావడం జరిగింది స్కూల్ కు. సార్ యొక్క పద్యం పాడడం కానీ, సారు పద్యాలు కొన్ని రోజులు సోషల్ కూడా చెప్పినట్టు సారు.
సోషల్, తెలుగు రెండు కూడా చాలా బాగా చెప్పిండు. తర్వాత నెక్స్ట్ పిచ్చిరెడ్డి సార్ తెలుగు సార్. పిచ్చిరెడ్డి సార్ మీద జ్ఞాపకాలు చాలా ఎక్కువ ఉన్నాయి నాకు. సార్తోని సైకిల్ చాలా ఎంత నీటి పుంజుకునేవాడంటే అతను చాలా, మా పిల్లలకు కూడా నేను ఇప్పుడు చెప్తుంటా సైకిల్ అనేది ఇలా ఉండాలి, ఎలా ఉండాలంటే మా సార్ ఇలా ఉంచుకున్నాడు. 10 years అయిన తర్వాత కూడా సైకిల్ ఎప్పుడు కొన్నామంటే కొన్నట్టే ఉంటుంది సార్ సైకిల్. సార్ డ్రెస్సింగ్ సెన్స్ అయినా కూడా సార్ ఒకసారి ఇంటి నుంచి ఐరన్ షర్ట్ వేసుకొచ్చిన తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత, స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అలానే ఉంటుంది. అలా ఉండాలి అని సార్ దగ్గర నుంచి నేర్చుకున్నాను. సార్ గురించి ఇంకో స్పెషాలిటీ ఏంటంటే సారు కొట్టే కట్టెను కూడా చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. అసలు చాలా చాలా గ్రేట్ అన్నట్టు అది. అసలు ఆ కొట్టే కట్టెను కూడా చాలా అద్భుతంగా చూసుకున్నాడు. ఎలా అంటే దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. ఇంకా నెక్స్ట్ సార్ గురించి పద్యాలు. యాక్చువల్గా సారు చిన్నప్పుడు నాకు చెప్తున్నప్పుడు 10th class వరకు తెలుగు ఎక్కడ యూజ్ అవుతుంది ఏందో అది అని. నెక్స్ట్ కొత్త విషయాలు అనమాట. అంటే జనరల్ గా బుక్ లో ఉన్న విషయాలు కాకుండా కొత్త విషయాలు ఏమన్నా సోషల్ అంటే ఆల్మోస్ట్ బయట బుక్ లో ఉన్న దానికంటే సార్ మన సోమయ్య సార్ హిందీ చెప్పినప్పుడు నేను అనుకునేది సారు చాలా కొడుతుండు ఇది అనుకునేది. బట్ తర్వాత వేరే రాష్ట్రాల వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలంటే నేను ఆ రోజు హిందీ నేర్చుకోవడం వల్లనే వాళ్ళతో కమ్యూనికేట్ చేయట్లేదని చాలా బాధపడ్డా. చాలా బాధపడే సందర్భాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఆయన హిందీలు చేశాడు, నేను కూడా ఆయనతో పాటు చూసుకుంటా. కానీ సార్లు చదువు చెప్పారు కానీ నాకు రాలేదు. ఏదైనా నేనేం బాధపడట్లేదు. కానీ నా పిల్లలిద్దరూ బాగా చదివించాలనుకుంటున్నా. వాళ్ళు నీట్ కోచింగ్ చేసి పోతున్నారు. వాళ్ళని ఇద్దరిని MBBS చదివించాలనుకుంటున్నా. నేను స్నేహితులందరినీ కలిసి నాకు చాలా సంతోషంగా ఉంది. నా ఫ్రెండ్ జ్యోతి పక్కన కూర్చునేది, లేకుండా చాలా బాధ అనిపించింది. ఇప్పుడు ఇంతమందిలా జ్యోతి లేదు, నా పక్కన కూర్చునేది, చాలా బాధ అనిపిస్తుంది. నాకు ఇక్కడికి వచ్చినాక ఫోన్లో చెప్పిరు జ్యోతి లేదు ఇట్లా చనిపోయిందని. కానీ మస్తు బాధపడ్డాను నేనైతే. కానీ ఇట్లా కావటం అనేది నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇక్కడ స్నేహితులందరినీ కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను. నేను 10 సంవత్సరం ఇట్లా కలుసుకోవాలని అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ. వాణి సమయాన్ని పాటించండి, టైం ఎక్కువ లేదు, షార్ట్ పీరియడ్లో పరిచయం చేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ భవానీ. నేను వచ్చేసి హైదరాబాద్లో ఉన్నాను, ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్. నాకు ఇంటర్ వచ్చేసి ఫ్రెండ్స్ అందరినీ కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పాదాభివందనాలు. వాళ్ళ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. నా పేరు ప్రేమలత, మా పేరు ఇంద్రసేనారెడ్డి. నాకు 3 పిల్లలు, హౌస్ వైఫ్. హలో ఫ్రెండ్స్కి అందరికీ నా యొక్క నమస్కారంలో గురువులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్కి నమస్కారం. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరము ఇలాగనే అందరం కలుసుకోవాలి. పిల్ల పాపలందరూ బాగుండాలి. సార్ వాళ్ళ ఆశీస్సులు మనకు ఎల్లప్పుడూ ఉండాలని మా భగవంతుని వేడుకుందాము. అలాగనే నాకు 2 బాబులు. నా హస్బెండ్ పేరు వెంకటరెడ్డి. నేను టైలర్ వర్క్ చేస్తాను, హైత్ నగర్లో ఉంటాను. అందరికీ నా యొక్క పాదాభినందనలు. నా పేరు అంశాల సంతోష. నేను ఇప్పుడు ప్రజెంట్ టీచర్గా చేస్తున్నాను, గవర్నమెంట్ టీచర్ని సోషల్ వెల్ఫేర్లో. 14 years అయింది నేను చేయబట్టి. MSc BEd అయిపోగానే ఎమ్మటే నాకు జాబ్ రావడం జరిగింది. నేను ఫస్ట్ సంది కోరుకుంది కూడా టీచర్ కావాలని. అది మా యొక్క గురువుల ద్వారానే ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. ఇప్పుడు నేను సైన్స్ టీచర్గా 14 years సంది చేస్తున్నాను గవర్నమెంట్గా. ఈ ఆపర్చునిటీ కూడా నేను సార్ నుంచి, సైన్స్ సార్ శ్రీనివాస్ సార్ ఉండేవాడు, ఆ సార్ వల్ల నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఇంకా రాజవర్ధన్ రెడ్డి సార్ కానీ, తర్వాత బ్రహ్మచారి సార్ కానీ, యాదగిరి సార్ కానీ. మ్యాథ్స్ క్లాస్ వస్తుంది అంటే ఇంటర్వ్యూ తర్వాత మ్యాథ్స్ క్లాస్ ఉండేది, నాకు చాలా భయం అనిపించేది. కానీ యాన్యువల్ ఎగ్జామ్స్లో మాత్రం చాలా మంచి మార్క్స్ వచ్చాయి. కానీ మ్యాథ్స్ అంటే చాలా భయం అయ్యేది. కానీ యాన్యువల్లో బాగా చేశాను. 490 మార్క్స్తోని స్కూల్ సెకండ్ వచ్చాను. 491తోని స్కూల్ ఫస్ట్ CH నరసింహ వచ్చాడు. అప్పుడు చాలా బాధపడ్డాను. కానీ తర్వాత ఎమ్మటే నాకు కంటిన్యూగా చదవడం జరిగింది. MSc BEd కూడా ఎమ్మటే కొట్టుకున్నాను, ఎమ్మటే జాబ్ రావడం జరిగింది. ఈ ఆపర్చునిటీ కూడా మొత్తం సార్ వల్లనే ఇన్స్పైర్ అయ్యాను. ఇంత మంచి విద్యను అందించినటువంటి మన యొక్క సార్లకి నా యొక్క పాదాభినందనాలు తెలుపుకుంటున్నాను.
ఎప్పుడు కూడా కలవాలనిపించేది, కానీ ఎప్పుడు కూడా కలవలేకపోయాను. శ్రీనివాస్ సార్ మాత్రం ఒకసారి ఇక్కడ మదిగూడలో కలిశాడు సార్, కానీ వస్తారని ఎక్స్పెక్ట్ చేశాను, రాలేదు. చిన్నప్పటి సంది కూడా రాజవర్ధన్ రెడ్డి సార్ని కానీ, యాదగిరి సార్ని కానీ, బ్రహ్మచారి సార్ కానీ, పీటీ సార్ని కానీ, పద్యాలు అయితే ఇప్పటికీ కూడా నేను తెలుగు బాగా చేస్తాను సార్. అయితే మా పిల్లలకి ఇన్విటేషన్ చేసేటప్పుడు పడతాను, తెలుగు మొత్తం చేసేదాన్ని. అందరూ అనేవాళ్ళు నువ్వు సైన్స్ టీచర్ అయి ఉండి తెలుగు చేస్తావేంది అని. కానీ ఇప్పటికీ కూడా ఆ పద్యాలు ఎండలో నిలబెట్టి చదివిపించేవాడు సార్. వచ్చిందాక కూడా ఎండలో నిలబడి చదివే వాళ్ళము. అంత బాగా గుర్తుకున్నాయి. అసలు 10th లో చదివింది ఇప్పటికి కూడా నేను మర్చిపోలేను. తెలుగు బాగా చేస్తాను, అలాగే సైన్స్ కూడా. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అందరికి కూడా ధన్యవాదాలు. ఇలా మీ అందరినీ కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పటి నుంచో ఉండేది కలవాలని, కానీ ఈ రోజు కలుసుకున్నందుకు మాత్రం సార్ వాళ్ళని కానీ, చిన్నప్పటి నుంచి ఫస్ట్ నుంచి 10th వరకు నేను ఈ స్కూల్లోనే చదివాను. సో అలాంటిది ఇప్పుడు నేను టీచర్గా కావడం నాకు కూడా చాలా గర్వకారణంగా ఉంటుంది. సార్ వాళ్ళని చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు వచ్చేసి గౌరి శోభ. నాకు ఇద్దరు పాపలు ఒక బాబు. నేను సార్ దగ్గర నేను గౌట్ నేర్చుకున్నాను. అతని ఆశీర్వాదంతో నేను సెక్యూరిటీ అకాడమీలో జాబ్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. నేను BA BEd BLS చేశాను. ప్రజెంట్ ఈ లోకల్లో ఉన్నటువంటి విజయవాణి విద్యానికేతన్ హై స్కూల్లో కరస్పాండెంట్గా చేస్తున్నా. స్కూల్ నేనే రన్ చేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవడాన్ని నేను అనుకుంటున్నాను. సో ఈ యొక్క కార్యక్రమానికి, ఈ గెట్ టుగెదర్ పార్టీకి అనుకున్నటువంటి స్థాయిలో మన స్టూడెంట్స్ ఎవరు రాలేదు. వస్తే ఇంకా బాగా సక్సెస్ అయ్యేది. సో ఇప్పటికి కూడా అయినా సక్సెస్ అయ్యింది. సో ఇంకా మనం అనుకున్నటువంటి మన టీచర్స్ కూడా రాలేదు. ఇంకా 3 మెంబర్స్ టీచర్స్ ఈరోజు ఆబ్సెంట్ అయ్యారు మన గురువులకు. ఈ గురువులు మనకు వచ్చినటువంటి, ఈ రోజు వచ్చినటువంటి గురువులందరికీ కూడా నా పాదాభివందన తెలియజేస్తున్నాను. అదేవిధంగా చిన్నప్పుడు 1 to 5th ఫస్ట్ మాకు రాజవర్ధన్ రెడ్డి సార్ అంటే చాలా భయం ఉండే. చెవులు పెట్టేది, తొడపాశం పెట్టేది సారు. బావి దగ్గర పోయి రేగు పళ్ళు తీసుకురానే సారు, సీతాఫలాలు, సిద్ధుల పళ్ళు తీసుకొని రమ్మనేది. అంటే అదొక ఎంజాయ్మెంట్. సార్ కూడా మమ్మల్ని ఏమన్నా మేము అన్ని తెచ్చిచ్చేది, సార్ కూడా మంచిగా చూసేది. మేము కూడా బాగా చదువుకునేది, మార్క్స్ బాగా వేసేది. ఒకటి మా హయ్యర్ సెక్షన్కి వచ్చేసరికి నాకు ఒకటే భయం, మ్యాథమెటిక్స్ అంటే భయం. యాదగిరి రెడ్డి సారు అంటే మ్యాథమెటిక్స్ అనేది నాకు కొంచెం అర్థం కాకపోయేది. మిగతా సబ్జెక్టు చదివేది, మ్యాథమెటిక్స్ అంటే కొంచెం భయం. నేను ఎప్పుడు ఏనాడు టీచర్ అంటే మామూలుగా స్కూల్ పెట్టుకొని నేను రన్ చేస్తానని, ప్రైవేట్ స్కూల్లో చెప్తానని నేను అనుకోలేదు. సో ఆ విధంగా అయ్యింది. ఒక స్కూల్ పెట్టుకున్నాను, రన్ చేస్తున్నాను. నేను యాదగిరి రెడ్డి సార్ని ఒక 3-4 టైమ్స్ ఏపూర్లో హెడ్ మాస్టర్గా పనిచేసింది సారు. నేను కలిసిన సార్ని కూడా, సార్కు నేను ఒక మన రమేష్ సార్ చేస్తుంటారు అప్పుడు. నెక్స్ట్ మన హిందీ పండిట్ సారు సోమయ్య సార్ దగ్గర త్రిమూర్తులు ఉండే, బ్రహ్మ విష్ణు మహేశ్వరు. ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అనగానే అదొక భయం, ఎవరికైనా భయపడేది. చాలా మంది భయపడేవాళ్ళు. కానీ హిందీ మాత్రం పర్ఫెక్ట్. సార్ మాత్రం హిందీ కమ్యూనికేషన్ స్కిల్స్ సార్ దగ్గర చాలా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ సైన్స్ సంబంధించిన శ్రీనివాస్ సార్ కానీ, అదేవిధంగా తెలుగు మనకు బ్రహ్మచారి సార్. ఒకసారి చిన్నప్పుడు మా సిస్టర్ని నేను కొట్టినా. మా చిన్న సిస్టర్ని కొడితే మా నాన్న వచ్చి సార్ చెప్పిండు. ఆ రోజు సార్ కొట్టిడు, మామూలుగా కొట్టలే, నన్ను బీభత్సంగా కొట్టేసాడు సారు. అదొక మెమొరీ. అదేవిధంగా సీతారాం సార్ ఇంగ్లీష్ కూడా సీతారాం సార్ దగ్గర నుంచి పర్ఫెక్ట్ నేర్చుకునేది మేము. ఎస్ఏ మాత్రం ఇప్పుడు సార్ బోర్డు మీద రాయంగానే నెక్స్ట్ ఒక ½ an hour లో ఎస్ఏ రైటింగ్ మొత్తం కంప్లీట్ చేసి ఇచ్చే సార్. మాకు అదొకటి. కానీ నాకు అదే ఇప్పటికీ భయం, ఏంటిది మ్యాథమెటిక్స్ అంటే భయం. నాకు అదే ఏదో సబ్జెక్ట్ అంతే. మిగతా సబ్జెక్టు మాత్రం బాగా చదివేది. సో అందరికీ మరొకసారి మన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి, అబ్బాయిలు అమ్మాయిలు అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటుంది. ఇక్కడ చాలా మంది స్నేహితులు కలిశారు, చాలా సంతోషం అవుతుంది. కొంతమంది ఎమోషనల్ కూడా ఫీల్ అయ్యారు. నా పేరు స్వాతి. నేనైతే అబ్బాయిల్ని చాలా మందిని గుర్తుపట్టలేదు.
అమ్మాయిల్ని కూడా కొంతమంది, నన్ను చాలా మంది గుర్తుపట్టలేదు. ఓకే, ఇంకా నాది నేను చదువుకుంది డిగ్రీ డిస్కంటిన్యూ చేసిన. నా ఈ ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేది చాలా అంటే వెరీ యావరేజ్ స్టూడెంట్గా చదువుకున్నాను. ఆఫ్టర్ మై ఎడ్యుకేషన్ అంటే డిగ్రీ డిస్కంటిన్యూ చేసిన తర్వాత నా ఎన్లైట్మెంట్ అంటే ఒక స్పిరిచువల్ ఎన్లైట్మెంట్ అనేది స్టార్ట్ అయింది. అంటే చిన్న బేబీ స్టెప్స్, ఇప్పుడు కూడా చిన్న బేబీ స్టెప్స్ లాగా ఉన్నాయి. అంటే ఇక్కడ ఎడ్యుకేషన్లో మార్క్స్ మాత్రం రాకపోతున్నాయి, కానీ టీచర్స్ చెప్పిన విధానంలో తెలుగు కానీ హిందీ కానీ మ్యాథ్స్ అయితే అసలు రాదు ఇంకా. అలా ఓకే, ఇంకా ఏమో మాట్లాడాలని ఉంది కానీ ఏం మాట్లాడలేకపోతున్నాను. చాలా హ్యాపీగా ఉండొచ్చు. థ్యాంక్ యూ. శ్రీరామ్ ఫైనాన్స్ లో అకౌంట్స్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన సార్లందరికీ నా పాదాభివందనాలు. నేను పొద్దున సబిత, మా హస్బెండ్ వచ్చి రవీంద్రనాథ్ గారు. నాకు 2 బాబులు, ఒక బాబు 10th అయిపోయింది, ఒక బాబు ఇప్పుడు 9th. నాకు రాజవర్ధన్ రెడ్డి సారు మా నాన్న చనిపోయినప్పుడు 5th క్లాస్ స్టూడెంట్స్ మొత్తం మా ఇంటికి వచ్చింది మాత్రం ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటాం. యాదగిరెడ్డి సారు మ్యాథ్స్ పర్ఫెక్ట్ చెప్తాడు. ఇప్పటికీ మా పిల్లలకు నేను చదువుకున్న 10th వరకే నాకు మార్కులు వచ్చి 414 వచ్చినాయి. కాలేజీ వాళ్ళు వచ్చి కూడా నాకు మా చెల్లెకు ఇష్టం అంటే కూడా చదివించే స్తోమత లేక మేము చదువుకోలేదు. కానీ మా పిల్లల్ని మాత్రం మేము మంచిగా చదివించాలని కోరుకుంటున్నాను. ఎప్పుడూ మ్యాథ్స్ ఇంట్లో నాకు అర్థమయ్యేంత వరకు చెప్తుంటే ఇప్పటి వరకైనా, కానీ ఎప్పుడూ యాదగిరి సార్ని మాత్రం ఇంత మంచిగా పర్ఫెక్ట్ గా చెప్తుండే. మ్యాథ్స్ అంటే అంత పర్ఫెక్ట్ గా చెప్తుండే. బ్రహ్మచారి సార్ వచ్చి తెలుగు పద్యాలు నన్ను కూడా బాగా చదివిస్తుండే, మంచిగా చదువుతుందండి. నాగవతం రెడ్డి బ్రహ్మను సారు, రెడ్డి సారు అందరూ చాలా మంచిగా చెప్తుండే. అప్పుడు బోధన మాత్రం చాలా పర్ఫెక్ట్ గా ఉంది, ఇప్పుడు కూడా ఉంది. కానీ పిల్లలు మాత్రము ఎక్కువ సెల్లులోనే ఉపయోగిస్తారు. అది తగ్గించి కొంచెం మంచిగా చదువుకోవాలని, నేను చదువుకోలే కాబట్టి నా పిల్లల్ని మాత్రం మంచిగా చదివించాలని నేను అనుకుంటున్నాను. ఈ వేదికలు ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు. నా పేరు గోళి జయసుధ. నేను ఈ ఊర్లోనే మెడికల్ ఆశా వర్కర్గా పనిచేస్తున్నాను. ఈ స్కూల్లోనే చదువుకున్నాను. గవర్నమెంట్గా మామూలు ఆశా వర్కర్గా చేస్తున్నాను. ఇక్కడ సార్లు, వేదిక మీద ఉన్న సార్లకు నా పాదాభివందనాలు. హాయ్ అండి, నేను ఈ స్కూల్లో 8th చదువుకున్నాను. వేదిక మీద ఉన్న గురువులందరికీ నా పాదాభివందనాలు. చాలా హ్యాపీగా ఉంది మీ అందరినీ కలుసుకున్నందుకు. అసలు బాయ్స్ అయితే ఎవరిని గుర్తుపట్టలేకపోతున్నా నేను. నా పేరు కవిత. నేను హౌస్ వైఫ్, మా వారు బిల్డరు, నాకు ఒక పాప బాబు. థ్యాంక్ యూ. నేను నల్గొండలో ఉంటాను. మా సార్ వచ్చేసి లీగల్ మెట్రాలజీ ఆఫీస్ లో చేస్తారు. తన ఊరికే నేను ఇంటి దగ్గర ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. నాకు వచ్చేసి ఒక పాప ఒక బాబు. బాబు వచ్చేసి 9th క్లాస్, పాప 6th క్లాస్. నాకు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. మన ఫ్రెండ్స్ చాలా ఏళ్ళైతుంది, 24 years కలుసుకోవడం చాలా హ్యాపీ, సో హ్యాపీ. ఇదంతా చేసిన వారందరికీ ధన్యవాదాలు. సారు రాజవర్ధన్ రెడ్డి సారు తెలుగు సబ్జెక్టు బాగా చెప్పేవాడు. నేను నేర్చుకున్న చదువుతోటే నేను తక్కువలో ఆగిపోయినా గనుక 7th వరకే ఉన్నాను గనుక నా పిల్లల్ని మంచిగా డిసైడ్ అయ్యి నేను గట్టిగా చదివించాలనుకుని, నాకు వచ్చేసి ఒక పాప ఒక బాబు. మా అమ్మాయిని డాక్టర్ చదివిస్తున్నా, మా అబ్బాయి బీటెక్ 4th year. ఇంతమంది ఫ్రెండ్స్ చదువుతున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. రియల్ ఎస్టేట్ చేస్తాడు. నేను మా ఆర్థిక పరిస్థితుల వల్ల చదువుకోలేకపోయాను. చదివి ఉంటే ఈ సార్ వాళ్ళలాగా సెటిల్. నాకు ఫస్ట్ నుంచి టీచర్ కావాలని ఇప్పటికీ ఉంది మనసులో. కానీ మా వారు పెళ్ళైనాక చదివిస్తా అన్నారు, కానీ మా ఇంట్లో ఉన్న పరిస్థితుల వల్ల చదువుకోలేకపోయాను. 7 years తర్వాత ఏం చదువుతాం కాలేజీకి వెళ్ళి అని చదవాలని చెప్పిన. మా వారు పెళ్లి కాగానే చదివిస్తా అన్నారు, కానీ చదువుకోలేకపోయినా. కానీ మా పాపని బాబుని మాత్రం ఏదన్నా ఒక దాంట్లో సెటిల్ చేయాలని అనుకుంటున్నాను. మా టీచర్లు చెప్పిన సంస్కారం ఇప్పటికీ మా పిల్లలకు చెప్తూనే ఉంటారు. తెలుగులో అయితే గట్టిగా చేసేస్తా లెక్కలు. మా ఆయన పేపర్ మీద చేస్తే నేను నోట్ మీద చెప్పేస్తాను. మా ఆయన నోరు వెళ్ళగడతారు. సార్ చెప్పిన చదువు మాత్రం నేను ఇంకొక 40 ఏళ్ళు బతికినా గుర్తుంటాను. అంత బాగా చెప్పింది, కానీ చదువుకోలేకపోయాను. చదివించినట్టు అర్థం. ఇప్పటికీ నేను కొంతమందికి చదువు ఉచితంగా చెప్తున్నామో అది అనిపిస్తుంది, కానీ చాలా
ఉంటుందా? ఉండొద్దు. ఏ ఆడపిల్ల ఉండొద్దని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ఒక బ్రదర్ ఉండాలి, నాన్న ఉండాలి. పెళ్ళయి వాళ్ళకి పిల్లలు అయిన దాకా మాత్రం బ్రదర్ ఉండాలి, నాన్న లేక మేము చాలా ఇప్పటికీ అనుభవిస్తున్నాం. ఇంకా అందరికి సెలవు వేదిక ఇచ్చినందుకు నాలోని కొంచెం బాధని అందరూ ఎన్ని రోజులు తప్పనిస్తున్నా దొరకదు. ఇక చాలా థ్యాంక్స్. నాతోటి చదువుకున్న విద్యార్థులు ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. నా పేరు వచ్చేసి కృష్ణారెడ్డి. దాదాపు సగం మంది గుర్తుపట్టకపోవచ్చు. మాది బొమ్మని చెరువండి. 1 to 5th వరకు మేము బొమ్మచెర్ల స్కూల్లో చదువుకున్నాం. 6th to 10th వరకు ఈ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం సార్. మేము వచ్చేసి రెస్టారెంట్ పెట్టి సార్, హైదరాబాద్ రెస్టారెంట్ ప్లస్ వెజిటేబుల్ షాప్స్ ఉన్నాయి మాకు. సెటిల్ హైదరాబాద్. నాకు వచ్చేసి మ్యారీడ్, మా మిస్సెస్ టీచర్, బాబు. ఇంతమందికి ఓన్లీ గెట్స్ మాత్రమే గెట్ టుగెదర్ లాగా పెట్టుకుంటుంటే ప్రతి సంవత్సరం. చాలా 2 months నుంచి అందరూ గ్యాదర్ కావాలని చెప్పేసి కష్టపడ్డ మా ఫ్రెండ్స్కి చాలా థ్యాంక్స్. 24 years తర్వాత మేమందరం కలుసుకున్నందుకు మీ సమక్షంలో చాలా ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ యూ ఫర్ గోపులాపల్లి. ఫస్ట్ నుంచి 5th దాకా మేము గోపులాపల్లి సార్ స్కూల్లో చదువుకున్నాం. 6th నుంచి ఇక్కడికి వచ్చినాము. పెద్దమ్మూరు ఇది ఇక్కడే చదువుకున్నాం. 8th దాకా ఇక్కడే చదువుకున్నాం. 8th నుంచి మళ్ళీ ఒట్టుబట్టి సార్ మాకు 2nd నుంచి మాకు సార్ నా పేరు లింగస్వామి. నాకు ఒక బాబు 7 months ఉంటాడు. నేను లోకల్ చేయలేం. అప్పుడంటే చదువుకున్నప్పుడు బాగానే చదివి, కానీ తర్వాత మాత్రం స్కూల్ ఉన్న వరకు బాగానే చదివాం. బయటకు వెళ్ళినాక మాత్రం చదువు తక్కువైపోయి కాకపోతే ఈ ఫీల్డ్కి వచ్చినాం అంతే, అంతకు చేయలేదు. కాకపోతే బయట కూడా మనకు ఇలాంటి బయట మనం కూడా చదువు ఆ ప్రైవేట్ స్కూల్లో కాలేజీకి పోయి అడిగిన తర్వాత ఓడి పట్టించుకుంటే ఓడి పట్టించుకోవాలి. వాస్తవాన్ని చదువే అని కాదు ముఖ్యం. మన దాంట్లో ఇప్పుడు అందరూ ఎడ్యుకేషన్ హై లెవెల్లో ఉండాలని అవసరం లేదు. ఒక స్థాయిలో వాళ్ళు పనిచేస్తారు. మా పిల్లలందరూ ఇప్పుడు ఫ్రెండ్స్ అందరూ కదా, అందరూ ఒక స్థాయిలో అందరూ కూడా ఎవరు కూడా తక్కువ లేదు. మనకు జాబే ఉండాలి అదంతా ఏం లేదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చూసాం, హ్యాపీగా ఉంది. వాళ్ళ లెవెల్లో వాళ్ళు బతుకుతారు, అలాగే ఉండాలి. కాకపోతే మైనస్ పాయింట్ ఏమిటంటే వేరే క్లాసులకు మన క్లాస్ చూసుకుంటే ఏంటంటే మేము ఒక 2-3 months నుంచి ఒకటే బతలాడితే కాకుండా అందరు లేక కలిసిపోదాం. ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే కలిసిపోదాం. అది నాకు కోరిక కూడా. అది ఎందుకంటే మేము రెగ్యులర్గా మా ఫ్రెండ్స్ మేము 4-5 ఉంటాం. మీకు అందరు తెలుసు, సీన్గాడు, గనిగాడు, ఆశా, నరసింహ, మేము రెగ్యులర్గా కలుస్తాం. ఏడున్నా సరే. అందరికి ఫ్రెండ్స్ నమస్కారం. అందరికి ఫ్రెండ్స్, నా పేరు జినుగుర్ల జగన్ పేరపల్లి. మ్యారేజ్ అయింది, 2 బాబు పాప. వచ్చినందుకు రామ్ కుమార్. వేదికలు ఇచ్చిన ఉపాధ్యాయులకు నాకు 2 బాబులు. మేము చదువు నేర్చుకోలేదు కానీ ఒక భక్తి, రెస్పెక్ట్, ఒక వాళ్ళు ఎట్లా మూవ్ కావాలి అనేది మాత్రం నేర్చుకున్నాం. దానికి థ్యాంక్స్. వేదికను అలంకరించిన వాళ్ళందరికీ నమస్కారం సార్. నా పేరు లక్ష్మణ్ కుమార్ ఉంగరాల. నేను MBA కంప్లీట్ చేశాను. నేను మార్కెటింగ్ ఫీల్డ్ హోండా కార్ షోరూమ్ లో వర్క్ చేస్తాను. నాకు పాప, ఒక బాబు. నేను MSc కెమిస్ట్రీ కంప్లీట్ చేసి ల్యాబ్ లో పనిచేస్తున్నాను. అన్ని విషయాల్లో ఉంటాడు. కేవలం ఒకటి ఏంటంటే ఇంటీఆర్టీ కాంప్లెక్స్ వల్ల సివిల్స్ ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్ ఊళ్ళో ఉండిపోతుడు. చాలా బాగా ఉంది క్యాండిడేట్. కొంచెం చాలా ఇంటెలిజెంట్. చిన్న లోపాల వల్ల తన కెరీర్ ఇక్కడే వదిలిపెట్టాల్సింది. చాలా మంది ఇప్పుడు ఉండాలింగ సమయం మాట్లాడింది కదా, చిన్న లోపాల వల్ల నేను 10th వరకు ఇక్కడే చదువుకున్నాను. నా పేరు తోటకూరు లింగస్వామి. ప్రస్తుతానికి వ్యవసాయం చేస్తున్నాను సార్. వ్యవసాయం చేస్తున్నాను. 2 పాపలు, 1 బాబు. సత్యనారాయణ. 2001 10th బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి మన ఉపాధ్యాయులకు మరియు నా చిన్ననాటి స్నేహితులైనటువంటి మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ప్రతిసారి గెట్ టుగెదర్ అంటే ఓన్లీ జెంట్సే వస్తుంటే గెట్ టుగెదర్ ఇలా జరుపుకుంటూ వెళ్ళిపోతుండే. కానీ దానివల్ల ఏం ఉపయోగం ఉండకపోతుండే సార్, అంత సాటిస్ఫై కాకపోతుండే.
అనేటివన్నీ అరే మనం వచ్చి చెప్పుకొని పోతే ఏముంటుంది, ఆ లేడీస్ ఉంటారు, అందరు మన మిత్రులు ఉంటారు, వాళ్ళందరూ పిలిపించి అసలు జీవితంలో ఎవరు ఏంది, చదువుకున్న చదువు గురువులు నేర్పించిన చదువు తర్వాత ఎంతవరకు సక్సీడ్ అయినాం. సరే అది వృత్తి ఏదైనా కావచ్చు, పని ఏదైనా కావచ్చు, ఉన్న దాంట్లో లైఫ్ కల్లా హ్యాపీగా ఉన్నామా లేదా, కష్టసుఖాలు ఏంది, ఎవరికైనా ఇన్ ఫ్యూచర్లో ఏదైనా ఎక్కడైనా అవసరం పడవచ్చు. ఆ అవసరం పడ్డప్పుడు సొసైటీలో మనకు అవసరమైనప్పుడు దొరికినటువంటి పరిచయాలు కూడా మన క్లాస్మేట్ ద్వారా కొన్ని దొరికి దాని ద్వారా పరిష్కారం చేసుకునే ఆస్కారం ఉంటుంది. సో ఆ రకంగానైనా ముందుకు పోవడానికి అవకాశం కల్పించినటువంటి ఈ వేదిక పరంగా ఇది ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మిత్రులందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు. నా పేరు మేడి సత్యనారాయణ, మరి పిట్టంపల్లి. ముఖ్యంగా రాజవర్ధన్ సారు మమ్మల్ని అయ్యో ఇక్కడ మంచాల గురువయ్య సార్ వాళ్ళ ఇంట్లో ఉంటుండే, రాగానప్పుడు నేను థర్డ్ క్లాస్లో ఉంటుండే, అంటే నేను థర్డ్ క్లాస్ డబ్బులు చదివి మళ్ళీ రివర్స్ వచ్చి థర్డ్ క్లాస్లో జాయిన్ అయినా సార్ వచ్చిన తర్వాత వాళ్ళ చంద్రబాబు వాళ్ళ ఇంట్లో కూతురు కొడుకు ఎట్లా ఉంటారో అంత బాగా చూస్తుండే సార్ మొన్న. తర్వాత మా స్కూల్లో మా నాన్నగారు స్కూల్ పని చేపించి ఎంపీది గురువులలో కూడా చాలా మనం అదృష్టవంతులం. తర్వాత బుర్హానుద్దీన్ సార్ గారు సోషల్ స్టడీస్ చెప్తుండే మనకి. సారు ఒక జీవితంలో ముఖ్యమైనది ఏంటంటే ఒక మనిషికి జీవితంలో ఎట్ట బతకాలని నేర్పేది బుక్లో ఉండదు. దాదాపు జ్ఞానం దొరుకుతుంది కానీ సొసైటీ నేర్పిస్తుంది ఎవరితో ఎట్లుండాలి, ఫ్రెండ్తో ఎట్లుండాలి, ఇంట్లో కుటుంబ సభ్యులతో ఎట్లుండాలి, బయట సొసైటీతో ఎట్లుండాలి అనేది కొన్ని బయట మనకు సొసైటీలో తిరుగుతున్న కొద్దీ మనకు అది అర్థమవుతూ ఉంటుంది. సారు ఫస్ట్ ఏంటంటే సాధి బుక్ బాగా చదవని చెప్తున్నాయి. ఆ సాధి బుక్ చదవాలంటే మేము ఏందో అనుకున్నాం, అసలు అర్థం కాకపోతుండే. కానీ వాళ్ళ జీవితంలో చిన్న చిన్న సమస్యలకు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య చాలా డిస్ప్యూట్స్ వచ్చి ఇబ్బంది పడుతున్నటువంటి సంఖ్య చాలా ఉంది భారతదేశ వ్యాప్తంగా కూడా. దానివల్ల ఏంటంటే ఒక వ్యక్తిని ఒక లైఫ్ పార్ట్నర్ కానీ, వైఫ్ హస్బెండ్ కానీ, హస్బెండ్ వైఫ్ కానీ ఎట్లా నా పేరు వచ్చేసి సుజాత, మా సార్ పేరు పాపయ్య, మా సార్ ఫోర్స్ డిపార్ట్మెంట్. నాకు 2 పాపలు, ఒక పాప మ్యారేజ్ చేసిన, చిన్న పాప డిగ్రీ ఫైనల్. ఏమీ గురుగాలందరూ నా బాధ నా ఫ్రెండ్స్ అందరికి హాయ్. మాది పేరుపల్లి, ఇక్కడ వెళ్ళినాడు అత్తగారు. నా పేరు వచ్చి మహిమలత, నాకు 2 పాపలు. నేను పేరుపల్లి నుండి సైకిల్ మీద వచ్చేదాన్ని, మా ఫ్రెండ్స్ మేము. నా పేరు లక్ష్మి, నాకు 2 పాపలు. నమస్కారం. నా పేరు పూలూరు పార్వతమ్మ, అన్నటి నాగారం ఇచ్చారు. నాకు ఒక పాప, 2 పాపలు. వాళ్ళు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్. పాప ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. మా సారు ఫ్యాక్టరీలలో చూసుకుంటాడు, ఫైనాన్స్. నేను టైలరింగ్ చేస్తాను, ఇంట్లోనే షాప్ పట్టు షాప్ పెట్టుకున్నాను. నేను చేసే పని అదే. నా పేరు పార్వతమ్మ, నేను బస్సులో పార్వతమ్మ, నాకు ఒక పాప బీటెక్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నా పేరు హాయ్లో వచ్చి మా సారు పెద్దరి పిల్లలు బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నారు. పెద్ద బాబు, చిన్న బాబు మాట్లాడాలి, ఎవరికి ఆడతలేదు. అందరికీ నమస్కారం. మాది గోకులాయపల్లి. నా పేరు పద్మ, 2 బాబులు, ఒక అమ్మాయి. డిగ్రీ నాకు 2 పాపలు, ఒక పాప ఫస్ట్ ఇయర్ అయిపోయింది. పాప బాబు వేదికను అలంకరించిన గురువులందరికీ పాదాభివందనాలు. విద్యార్థులందరికీ నమస్కారం. నా పేరు శ్రవంతి, పేరుపల్లి మాది. నాకు 2 పిల్లలు, ఒక పాప, ఒక బాబు. మా ఆయన బిజినెస్ చేస్తాను. నేను బిహెచ్ఎల్లో ఉంటాం, లింగంపల్లి. నేను ఫ్రెండ్స్కి అందరికీ హాయ్.
నేను మీ అందరిని కలుసుకోవడానికి మార్నింగ్ 5 o'clock లేచి ఇక్కడికి వచ్చాను. నాకు చాలా లాంగ్ ఉంటుంది. నాకు 2 అబ్బాయిలు, పెద్ద అబ్బాయి బీటెక్ 3rd year, చిన్న అబ్బాయి ఇంటర్ 2nd year. నేను బోటెక్ చేస్తాను, చిట్టీలు వేస్తాను. చిట్టీలో నోటితోటి కౌంట్ చెప్పిన ఫ్రెండ్స్ అందరు ఏసారి చెప్పిండే నీకు మ్యాథ్స్ ఎంత బాగా చేస్తావంటారు. ₹1 కౌంట్ ఇటు పోకుంటే చెప్తామంటారు. నేను స్కూల్లో సరిగ్గా చదువుకోలేకపోయినా కానీ నేను ఇప్పుడైతే మ్యాథ్స్ చేస్తాను. వారికి ఎంత ఉన్నా కానీ నేను ఉన్న దాంట్లో పక్క పెట్టుకుంటాను. నా కాళ్ళపైన నేను నిలుచున్నా. ఎవరంటే హస్బెండ్ మీద ఏం ఆధారపడకుండా నా వరకు నేను చేసుకుంటాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. మేము ఎప్పుడూ ఆగిపోయిన చదువుకున్నాము. ఇష్టంగా ఉంది. నేనైతే 3 రోజుల నుంచి రావాలనుకుంటున్నాను. మా పిల్లలు అయితే నాకు చాలా సపోర్ట్ చేశారు. పో మమ్మీ అని, మీ ఫ్రెండ్స్ని చూసి రమ్మని. కానీ నాకు ఇద్దరు బిడ్డలు, ఒక కొడుకు. నా పెద్ద బిడ్డ డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, మెడికల్ షాప్లో ట్రైనింగ్ తీసుకుంటుంది. చిన్న 10th అయిపోయింది, చిన్న బాబు 9th. నేను ఈ క్లాస్లో 6th క్లాస్కి క్లాస్లో ఫస్ట్ మ్యారేజ్ అయితే నాదే. నేను చాలా మందికి పరిచయం లేకుండొచ్చు. 5th క్లాస్ వరకు నాకు 3 పాపలు, ఒక బాబు, 2 పాపలు. అందరికీ నమస్కారం. నా యొక్క నమస్కారాలు. నా పేరు విజయ, మాది బొమ్మన్ చెరువు. నాకు ఒక పాప, ఒక బాబు. పాప బీటెక్ 3rd year అయిపోయింది, బాబు 2nd year అయిపోయింది. మా వాళ్ళు బిజినెస్ చేస్తారు. వచ్చిన గురువులందరికీ నా నమస్కారం. నా పేరు కందాలి కవిత. నాకు 2 పాపలు బీటెక్, ఒక 3rd year, ఒక 1st year. వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్. నాకు అసలు మా సార్ వచ్చినందుకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. మా ఫ్రెండ్స్ ఇంకా చాలా సంతోషం. నాకు చదువుకోవాలని ఉంటా కానీ మా మీరు చదువుకోలేదు. చదువు అంటే ఇష్టం. నా పేరు వడ్డేపల్లి సుగుణ. అందరికీ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నాతో పాటు అంటే బాగుంటుందేమో అనుకుంటున్నాను నేను. ఓకేనా, నిలబడతారా? గురుర్ విష్ణు గురుర్దేవో గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః తస్మై శ్రీ గురవే నమః. థ్యాంక్ యూ. చాలాసార్లు ప్రాక్టీస్ చేశాను కానీ ఎందుకంటే ముందున్న వాళ్ళు అలర్ట్ కాకపోయేది, ఎన్నుకున్న వాళ్ళు బుక్ తెరిచి చూసేది కదా, ఎన్నుకున్న వాళ్ళు దెబ్బలు పడిపోయేది, ముందున్న వాళ్ళు మాత్రం పడేసేది. గుర్తుంది అందరికి? సెకండ్ పేజ్ మాకు దెబ్బలు పడిపోయేది. ఇంకొకటి ఏంటంటే ఇంకొక చిన్న లాజిక్ ఉంది సార్ దగ్గర. మార్నింగ్ తెలుగు పీరియడ్ కదా, ఫస్ట్ రాగానే ఏం చేసేది, ఎవరెవరు స్నానాలు చేసిరా అనేది చూసేది. చీపిరి చుట్టూ ఎవరు ఉంటారో వాళ్ళకి దెబ్బలు పడేది, నూనె రాసుకుని వచ్చిన వాళ్ళకి దెబ్బలు పడపోయేది. గుర్తుందా అందరికి? అది సార్ మాత్రమే దెబ్బది, ఫార్మాలిటీ దెబ్బది కదా, గుర్తుందా? ఓన్లీ ఫార్మాలిటీ దెబ్బ. ఓకేనా? హోప్లెస్ కాదనేది యాదగిరి రెడ్డి సార్ అని. అరే నన్ను చూడకూడరా, నేను కాలిపోతా, బోర్డు కాలిపోతుంది రా అనేది. నా పేరు నాథ్ శ్రీరామ్, నాది హోటల్ బిజినెస్, రియల్ ఎస్టేట్. నాకు 2 బాబులు, అవి 2 అయ్యాయి. ఎమ్మడి వాడు వచ్చింది. పూర్వ విద్యార్థుల సమ్మేళనం 2000-2001 మన 10th బ్యాచ్ విద్యార్థులకు నాతో చదువుకున్న మిత్రులందరికీ మరియు మన విద్య నేర్పినటువంటి గురువులందరికీ నా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎంత సంతోషం అంటే అసలు ఇక నేను చెప్పలేనంత సంతోషంగా ఉంది.
ఎందుకంటే 23 సంవత్సరాల తర్వాత ఈ రోజు ఈ విధంగా కలుసుకున్నామంటే ఈ కలవడాన్ని కూడా చాలా ఒక దాదాపు నేను లాస్ట్ ఇయర్ కూడా ఫిబ్రవరి మార్చిలో అప్పటి నుంచి ట్రై చేస్తున్నా అందరం కలవాలరా అని. అయితే పోయినసారి సార్లు కూడా ఫోన్ చేసి కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. ఈ రోజు కలవడం ద్వారా ఈ సందర్భంగా నేను చాలా సంతోషపడుతున్నా. అసలుకి నా సంతోషానికి హద్దులు లేవని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అయితే నేను ఈ రోజు ఇక్కడ ఈ స్టేజ్ మీద మాట్లాడుతున్నా అంటే ఒక మాటలో చెప్పాలంటే రాజవర్ధన్ రెడ్డి సార్ గారు అది ఎలా అంటే అసలు నేను బడికి రాకపోయేది, బజార్లో పోయి ఆడేది బాగా. మా అమ్మ మా నాయన పనిపోయేది, పని పోతే నా కొడుకు బడికి వస్తలేడని మా అమ్మ ఒకరోజు చాలా సార్లు వచ్చి సార్కి అప్పచెప్పేది. ఈ రాజవర్ధన్ సార్ అప్పుడు కొత్తగా వచ్చిండు, ఆ మూమెంట్ లో సార్కి అప్పచెప్పకపోతే నా కొడుకు ఊకే బజార్లో పోయి ఆడుతుండు సార్ అని. సార్ ఒక రోజు కాలు పట్టుకొని మొక్కింది మా అమ్మ. కాలు మొక్కేసరికి సార్ ఏం చేసాడంటే నువ్వు నేను చూసుకుంటే సంగతి అన్నాడుగా. అయితే సారు నాకు రామరెడ్డి సార్ చూస్తే భయపడేది. ప్రైమరీ స్కూల్ మన బొమ్మచేరి రామరెడ్డి సార్ చూస్తే భయపడేది. ఎక్కాలు రాకపోయేది. 3 ఎక్కలు చదివినాడు, 30 సార్లు చదివినా రాకపోయింది నాకు. 10th క్లాస్కి వచ్చింది నాకు అసలు మ్యాథ్స్ రాకపోయేది. ఇప్పుడు మన సార్ యాగిరి సార్ చూస్తే పీరియడ్ ఎప్పుడు అయిపోతా అని భయపడేది. మళ్ళీ వచ్చేసి రాజవర్ధన్ రెడ్డి సార్ గురించి మా అమ్మతో ఏం చెప్పినట్టు నువ్వు వెళ్ళిపో, ఈ సంగతి నేను చూసుకుంటా అన్నాడు. అయితే నాకు అప్పటికి గడగడ వనుకుంటే వరండాల మీద కూర్చుంది. ఇక సార్ ఏం చేసినట్టు నన్ను ఏం అనకపోయేది. ఇక అందరికి చెప్తుండే కానీ నన్ను ఏం చేసినట్టు దగ్గర పెంచుకొని అరే నీకు పెళ్లి కొట్టి వస్తారా అన్నాడు. అంటే ఇక నేను ఇట్లా అన్నా, తలకాయ ఊపుకున్నా. సార్ అంటే నాకు భయం అప్పుడు నోట్లకెళ్ళి మాట వెళ్తలేదు. అప్పుడు కొట్టినా పోరా అన్నాడు. ఇక టైం టు టైం నాకు రోజు అది అలవాటు చేసిండు. ఇక బెల్లు కొట్టడం అలవాటు చేయడం వల్ల ఏమైందంటే సింపుల్ గా చెప్తున్నా, నాకు సార్ మీద ప్రేమ ఎక్కువ అయ్యి సార్ తోటి మాట్లాడడం, సార్ విలువంగానే దగ్గర పోవడం, కొంచెం ఏదో ఒక ధైర్యం వచ్చింది నాలో. నాకు ధైర్యం వచ్చేసి రోజు స్కూల్కి రావడం అనేది ఒక ఆలోచన వచ్చింది. పొద్దుగాలు ఏమని అమ్మో బడికి పోలరు బెల్లి కొట్టాలి సార్ నన్ను బెల్లి కొట్టి. నిజంగా చెప్తున్నా, నేను బడికి రావడం అంటే రాజవర్ధన్ రెడ్డి సారు ప్లస్ వచ్చినాక నన్ను బెల్లి కొట్టిపోయడం, ఇది ఫస్ట్ పాయింట్. నా లైఫ్ లో మర్చిపోను. ఇంకా చాలా ఉన్నాయి చిన్న చిన్న విషయాలు చెప్పుకుంటూ పోతామంటే ఉండదు. కానీ అయితే ఈ రోజు నేను ఇక్కడ 10th క్లాస్ వరకు మా అమ్మ ఏమన్నది అంటే, మా అన్నలు నాకు 4 అన్నలు, ఎవరు చదువుకోలేదు బిడ్డ, నువ్వు చిన్నవాళ్ళు, నువ్వు బాగా చదువుకోవాలన్నా, నువ్వు పెద్ద సైన్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఇక సెక్రటరీ దాని రాష్ట్ర కానీ మనకి ఇక రాలేకపోయింది, జాబ్ రాలేకపోయింది. ప్రజెంట్ వచ్చేసి నేను ఎల్ఐసి ఏజెంట్ గా నల్గొండ 2nd బ్రాంచ్ గా పనిచేస్తున్నా. ప్రజెంట్ అయితే పర్వాలేదు. నా ఫ్యామిలీ వచ్చేసి నాకు 2 కొడుకులు, 1 బిడ్డ. బాబు వచ్చేసి 8th క్లాసు, పాప 5th క్లాసు, చిన్నోడు 4th క్లాసు. ఈ విధంగా సంతోషంగా ఉన్నా. థ్యాంక్ యూ సార్. మీ బ్రహ్మచారి సార్ చెప్పింది అయితే సమైక్య భారతి 6th క్లాస్ లా నేను పుట్టిన నేల తల్లికి ఒకసారి పాడి వినిపిస్తా సార్. దాదాపు అందరూ అయిపోయినట్టు. నేను పుట్టిన నేల తల్లికి నిండుగా కైదండలిడుదును, తల్లి గుండెల పరిమళములను తమ్ములందరి అందజేదును. నేను పుట్టిన నేల తల్లికి నిండుగా కైదండలిడుదును, తల్లి గుండెల పరిమళములను తమ్ములందరి కందజేదును. లేమి నలిగే పేదలను ధనబలము గల పీడకులు దోచెను, లేమి నలిగే పేదలను ధనబలము గల పీడకులు దోచెను. సర్వస్వతంత్ర సమాన ధర్మము విలసిలగ పోరాడదన్, సర్వస్వతంత్ర సమాన ధర్మము విలసిలగ పోరాడదన్. నేను పుట్టిన నేల తల్లికి నిండుగా కైదండలిడుదును, తల్లి గుండెల పరిమళములను తమ్ములందరి కందజేదును. భరతమాతకు చెరుపు చేసే, భరతమాతకు చెరుపు చేసే దృష్టులను తునిమాడి గెలుతును, భరతమాతకు చెరుపు చేసే దృష్టులను తునిమాడి గెలుతును. దేశమాత సమగ్ర సౌష్ఠవ రూపమును కాపాడ నిలుతును, దేశమాత సమగ్ర సౌష్ఠవ రూపమును కాపాడ నిలుతును.
నేను పుట్టిన నేల తల్లికి నిండుగా కైదండలిడుదును తల్లి గుండెల పరిమళములను తమ్ములందరి కందజేదును తమ్ములందరి కందజేదును తమ్ములందరి కందజేదును. థ్యాంక్ యూ సార్. నేను ఈ విధంగా 6th క్లాస్లో ఉన్న ఈ సమైక్య భారతి 2nd క్లాసు ఈ లెసన్ నేర్చుకొని నేను ఒక సింగరు కూడా, నేను బయట చాలా ప్రోగ్రామ్స్ కూడా చేసిన, మిగతా జానపదాలు కానీ ఉద్యమ పాటలు కానీ అట్లాంటివి కూడా నేను పాడిన. ఇక్కడ అవసరం లేదనుకుంటా దయచేసి. ఓకే. అదేవిధంగా యాదగిరెడ్డి సార్ వచ్చేసి, యాదగిరెడ్డి సార్ పీరియడ్ వచ్చిందంటే భయం ఏది ఫస్ట్ పాయింట్. సార్ పీరియడ్ ఎప్పుడు అయిపోయేదాన్ని చూసేది. నమస్కారాలు. డైరీ ఫీల్డ్ నాది, ఓన్లీ మిల్క్ బిజినెస్. నాకు ఒక పాప ఒక బాబు తీసుకుంటాను. అలాగే నా మిత్రులందరికీ ధన్యవాదాలు వచ్చినందుకు. నా పేరు లంకోని శ్రీను. నేను హైదరాబాద్లో ఉంటాను. క్రాప్ బిజినెస్ చేస్తాను. నాకు ఒక బాబు ఒక పాప. మాది పేరపల్లి. నేను గుండు సుధాకర్ని. చదువు రాదంటే ఫస్ట్ మేమే ఉండేది పేరపల్లిలోనే. మాకన్నీ సున్నాలే వచ్చేది. కానీ యాదగిరెడ్డి సారు మమ్మల్ని అయితే బాగా పెట్టేది. మాకైతే పేరపల్లి చదువు చెప్పలేదు ఎవరు. పేరపల్లి గవర్నమెంట్ టీచర్ తక్కువ, కానీ బాగా పెట్టేది. వీడికి వచ్చినాక చదువు అయితే రాలే. 10th వరకు చేసిన. ప్రస్తుతానికైతే నాకు 2 బాబులు ఒక పాప. నా పేరు గురుశేఖర్. పేరపల్లి పదే. ముందుగా గురువులందరికీ ధన్యవాదాలు. నేను 10th క్లాస్ వరకే చదువుకున్నాను, ఆయన ఆపేశాను. నేను ఇప్పుడు మిల్క్ బిజినెస్ చేస్తున్నాను ఐద్నార్లో. కానీ గచ్చిబౌలి వరకు మన సప్లై వర్క్ ఉంటుంది అంతే. థ్యాంక్ యూ. ఆయన ఇద్దరు బాబుల 6th to 7th చదువుతున్నాను. మార్కెటింగ్లో ఉంది, కన్స్ట్రక్షన్ మార్కెటింగ్లో ఉంది. గుండు యాదగిరి మంకాల స్వామి. ఫస్ట్ నుంచి 1 నుంచి 10th వరకు ఇక్కడ చదువుతున్నాను. నేను నా వర్క్ వచ్చేసి సమ్మర్సబుల్ మెకానిక్. నేను లోకల్ ఇక్కడ ఉంటా, ఇక్కడికి వెళ్ళాను. వేసవి ప్రతి రైతు అందుబాటులో ఉంటాను. అందరికీ పరిస్థితులు ఇక్కడ చాలా మాట్లాడుతున్నా కానీ ఇక్కడ రావాలంటే వస్తాయి కనుక మాట్లాడలేకపోతున్నాను. ఇప్పుడు కూడా నేను స్టేజ్ ఎక్కి ఏం చేయలేదు. కాకపోతే ఇండివిజువల్ ఉంటే ఏదైనా ఎవరితోటనే ఎంత కాడక్షణం మాట్లాడగలుగుతాం. ఇంకో విషయం ఏంటంటే మేము ఇక్కడ వ్యక్తిత్వం, ఇక్కడ ఉన్న ఉపాధ్యాయుల నుంచి వచ్చిన వ్యక్తిత్వం దేశంలో ఎక్కడున్నా కూడా ఏ మూల ఉన్నా కూడా ధైర్యంగా మాట్లాడి ఏదైనా సమస్య ఎదుర్కోగల సమర్థత ఇక్కడ నుండి వచ్చింది మనకు. బేస్ ఏంటంటే ఇంకో విషయం చెప్పాలంటే ఇక్కడ వచ్చి చెప్పలేకపోతున్నాను. అట్లాంటి విద్య మనకు కాలంలో అనేది ప్రస్తుత కాలం జనరేషన్ లో ఇప్పుడు కమ్యూనికేషన్ టీచర్స్ కానీ మనకు కానీ ఈ విధంగా ఇంత అద్భుతంగా టీచింగ్ కానీ ఈ ప్రస్తుత కాలానికి మనలో లేదు ప్రస్తుతానికి. ఎందుకంటే పిల్లలు అప్పట్లో సార్ వస్తున్నట్టే భయంతో భక్తికోవడం ఉండేది. ఈ కాలంలో టీచర్ వస్తున్నట్టే పర్లేదు అన్నట్టు ఇక్కడ మామూలు కొట్టుడు కాదు. అక్కడి నుంచి వెళ్ళి స్టార్ట్ సందేశాన్ని ఒక 24 years తర్వాత కలుస్తున్నాము. మీ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్. ఆ రోజు నా పిల్లలు ఈ రోజు తల్లులు, మీరు తండ్రులు అయ్యారు, తల్లులు అయ్యారు. ఇక రేపు అమ్మమ్మ నాన్నమ్మలు కూడా ఎదురో ఏమో. సరే, సంతోషమైన విషయం. నేను 1990 సెప్టెంబర్ 5వ తారీఖు గురువు పూజోత్సవం నాడు, ఉపాధ్యాయ దినోత్సవం నాడు నేను ఇక్కడ రావడం జరిగింది. మీరందరూ నాకు ఒక పిల్లలు, నా సొంత పిల్లల్లాగా భావించుకునేవాళ్ళం. నాకు వెలివేయడన్నా కొలిగొండన్నా చాలా ఇష్టమైన ఊర్లు. యాదగిరి సార్ అనేది మీరు పనిచేసినటువంటి 3 స్కూళ్ళలో మీతో స్టార్ట్ అయినది. ఒలిగొండ, వెలిమేడు, వెలుమకల్లే మీతో స్టార్ట్ అయ్యేది సార్. మీ యొక్క సర్వీస్ అంతా అనేది సార్ చెప్తుండేవాడు. సరే, ఏదేమైనా కానీ మీరు నాకు మరి నాన్న మీరు ఎంత తిట్టుకురో ఏమో నాకు అర్థం కాదు. ఇక్కడ ఒక రోజు ఇక్కడ చింత చెట్టు ఉండే, ఇక్కడ ఆ మూల మీద ఆ చింత చెట్టుకి అయితే దక్షిణ కొట్టాడుకుంటారు. ఓ బాబు ఇక్కడ రారా బాబు అంటే వచ్చాడు. చెప్పారంటే పలానా పేరు. నువ్వు ఇంటికాడ సార్ గోల చేస్తున్నావు ఎక్కయిందిరా, మీ నాన్న చెప్పిండు. ఓసారి తప్పైంది సార్, తప్పైంది సార్.
చేయండి సార్, ఇక చేయండి సార్. నేనేమన్నా నాయన చెప్పలేదు, ఏం చెప్పలేదు, పుట్టిగా మాట్లాడినందుకు అంటే పిల్లవాళ్ళు అంత ప్రేమగా ఉండేది, భయంగా ఉండేది, భక్తిగా ఉండేది. సరే ఏదైనా కానీ ఈరోజు మీ యొక్క ప్రేమకు నేను చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆ రోజుల్లో ఇక్కడ ఫోన్లు లేవు. మరి నా ఫోన్ ఒక యాదగిరి సార్ తప్ప ఎవరికి తెలియదు. ఎక్కడికి వెళ్ళి తీసుకున్నారో నాకు ఫోన్ చేశారు, మెడికేషన్ చేసి నిన్న రాత్రి కూడా చేశాడు. సార్ మీరు తప్పకుండా రావాలి, యాదగిరి సార్ వస్తున్నాడు, గురానందరి సార్ వస్తున్నాడు, మన శ్రీనివాస్ సార్ వస్తున్నాడు, వీళ్ళందరూ వస్తున్నారు, మీరు తప్పకుండా రావాలి సార్ అని. ఇంత ప్రేమతో పిలిస్తే రాకపోవడం ఏంది? నేను సామాన్యంగా ఇంటికి మొన్న ఈ వారం 10 రోజుల కింద యాదగిరి సార్ ఫోన్ చేశాడు. నేను సార్ ఎక్కడికి పోతున్నాను సార్, ఏదైనా మా సూర్యాపేటలో ఏమన్నా ఫంక్షన్ ఏదైనా పోతున్నా కానీ బయట అయితే ఎక్కడ వెళ్తలేను. అటువంటి పరిస్థితుల్లో మీరు పిలిస్తే ఆ ప్రేమతోని నాకు చుట్టమంటే మీరే కనుక మీరు పిలిచేది కనుక తప్పకుండా రావాలని నిర్ణయించుకొని కిషన్కి చెప్పాను. నేను ఈదికెళ్ళి సుమారుగా 7 గంటల ప్రాంతంలో వెళ్తాను. ఆడికి 1 గంట కట్టిన లోపల నేను ఎండ కాకముందే నేను వస్తాను. రండి సార్, మీ సమస్యలు ఏమంటే అన్నీ మేము చూసుకుంటాం చెప్పాను. 9 గంటలకు ఇక్కడ దిగిన సంతోషం. ఇవ్వాలని కూడదు. ఇవాళ అమ్మాయిలు పుడితే వాళ్ళు చదువుకుంటే వాళ్ళు కట్టడం అవసరం లేదు. ఇక అంత ఎదిగారు అమ్మాయిలు. ఇప్పుడు అబ్బాయిలు వస్తలేరు కనుక అమ్మాయిలు మంచిగా చదువుకొని మంచిగా పరిస్థితికి వచ్చారు. సంతోషమైన విషయం. అబ్బాయిలు కూడా చాలా ప్రేమగా నన్ను రిసీవ్ చేసుకోవడం, ఎంతో ప్రేమగా నేను చాలా సంతోషించాను. కనుక మీ అందరికీ ఈ విధంగా నన్ను పిలిపించి ఇక్కడ మీకు ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసి మా మిత్రులందరినీ చూసేటువంటి భాగ్యం కలిగించినందుకు సంతోషంగా మీ అందరికీ కృతజ్ఞత తెలుపుతూ ముగిస్తున్నాను. తర్వాత ఫస్ట్ పీరియడ్ ఏది మ్యాథ్స్ పీరియడ్కి ఇంటర్వెల్ వచ్చిన వాళ్ళకి గోడ దుక్కాటే, అవునా? లెక్కలు చేయకపోతే ఏం చేసేది? కొట్టేది, అవునా? చాక్ పీస్ వేసి హోప్లెస్ కాలరా మీరంతా. ఎన్నడూ బాగుపడతారా? ఒక్కడు కూడా పాస్ కాలరా మీ బ్యాచ్లు అనేది? అందరం పాస్ అయినాం, ఒక్కడు తప్ప అందరు పాస్ అయినాం. 99.9% పాస్ అయినాం. ఇది ఒకటి గ్రేట్ గా పెట్టుకున్నాం. సార్ వాళ్ళ ఆశీర్వాదంతో మనం ఈ స్థాయిలో ఉన్నాం. యాదగిరి రెడ్డి సార్ గారిని అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందే. చాలా కాలం తర్వాత, దాదాపు 24 సంవత్సరాల తర్వాత, అంటే కొంతమంది మధ్యన కలుస్తారు కానీ మళ్ళీ ఈ పాఠశాలలో ఈ రకంగా 24 ఏళ్ల తర్వాత మిమ్మల్ని కలవడం అనేది చాలా ఆనందంగా ఉన్నటువంటి సన్నివేశం ఇది. ఈ సందర్భంగా ఎంతో ఆప్యాయంగా మీ గురువుగా ఆదరించి నన్ను ఈ సమావేశానికి గత 4 రోజులుగా మేడికిస్తే ఎంటుండి పదే గుర్తు చేస్తూ తప్పనిసరిగా రావాలి సార్ అన్నప్పుడు అది రావడం నా బాధ్యత అయిపోయింది. అందుకొరకే తప్పనిసరిగా రావాల్సి వచ్చింది. చాలా విషయాలు చెప్పారు. ముఖ్యంగా ఇప్పుడున్న మీరంతా తల్లిదండ్రులు పిల్లల్ని మనం పెరిగిన దానికంటే కూడా, మా అమ్మ నాన్న మమ్మల్ని పెంచిన దానికంటే కూడా చాలా గొప్పగా పెంచుతున్నటువంటి తల్లిదండ్రులు. ఎందుకంటే పిల్లల్ని కానీ కాడికి వెళ్ళి ప్లానింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్లానింగ్ తోటి మీరంతా ముందుకు పోవాలి కూడా. ముఖ్యంగా జీవితంలో మొట్టమొదటి గురువు అంటే అమ్మ నుంచి నేర్చుకుంటాం మనం. ఫస్ట్ మా అమ్మ తొలి గురువు. భూమి మీదకి వచ్చినామంటే ఉట్టుకొని పోవడానికైతే కాదురా అనేది మా అమ్మ ఎప్పుడు. ఎందుకు అని అంటే తను అంటే మరి ఆమె అత్తగారు అంటే పెద్ద కాపర్తి, మంచి శ్రీమంతుల కుటుంబమే, 52 ఎకరాల పట్టదారు. ముట్టి కూర్చొని కూడా చేయించుకొని బతుకోవచ్చు, 5-6 జీతగానులు ఉంటారు. కానీ మా పెద్ద కాపర్తిలో ఇది కూలికి వచ్చేటువంటి వాళ్ళతో కలిసి ఉదయము నడుము వచ్చి సాయంత్రం నడువు లేపే ఏకైక మా సామాజిక వర్గంలో మా అమ్మనే చెప్పాలి.
ఎందుకు అని అంటే అంత ఉత్సాహపరిచేది. పనిచేసే వాళ్ళని తను కూడా పనిచేసేటువంటి ఆ వరుసలు పెట్టి పిలిచేది. వరుసలు పెట్టి పిలవడం మా కాపర్తిలో తప్పు, ఉన్నత వర్గాల. కానీ పనిచేసే తోట పనిచేసే వాళ్ళందరినీ వరుసలు చిన్నమ్మ అని, చెల్లి అని ఈ రకంగా పిలుస్తుంటే చాలా అద్భుతంగా అనిపించేది. మా అమ్మ ఇప్పుడు కిష్టయ్య ఒక పాట పాడి వినిపించి నేను జానపద గాయకుని అన్నాడు. మా అమ్మ ఆ పాటలతో ఉత్సాహపరుస్తూ పనిచేయిస్తుంది. అదంతా అద్భుతంగా అనిపించేది. నేను ఉపాధ్యాయ వృత్తిలోకి రావడం అనేది కూడా ఎందుకనంటే నేను రైతు కుటుంబం, మా అమ్మ నాన్నలకు చదివేం రాదు, లోకజ్ఞానం అపారమైన లోకజ్ఞానం ఉంది. ఎట్లా బతకాలనేటువంటిది మాత్రం పుట్టుకతోటే నేర్పిరువారు. మీకు మీ తల్లిదండ్రులు కూడా అంతే. అట్లా అయితే నేనేంది అని అంటే ఇంటర్మీడియట్ రావణపేటలో చదివేటప్పుడు వ్యవసాయం జీతగాండ్లు, మన రోడ్ సైడ్ కదా, జీతగాండ్లు తగ్గిపోయారు. జీతగాడు పోతే మళ్ళీ జీతగాడు దొరికేటువంటి పరిస్థితులు అప్పుడు 80లోనే దాపురించినాయి. అరే నేను రామన్నపేటలో చదివించాలని అంటే అది ఒక పూట కాలేజ్, మీలో చాలా మందికి తెలుసు, మధ్యాహ్నం ఉండేది. నేను ఎక్కడో నల్గొండో హైదరాబాదో ఇంకెక్కడికో దోలి నేను చదివించాను. ఇదంతా ఎందుకు చెప్తున్నా తర్వాత చెప్తా మీకు. నువ్వు చదువుకోవాలని అనుకుంటే ఆ రామన్నపేట అయితే నా వల్ల అవుతుందిరా, పొద్దటి పూట అరక దున్ని మధ్యాహ్నం కాలేజీ పోయేటట్టు అయితే నేను చదివించేటువంటి స్తోమత అని. అంటే ఆయనకు కూడా విజన్ ఏం లేదు, వీడు కూడా నాలాగా వ్యవసాయం చేసుకొని నా అంత గొప్పగా, వాళ్ళు గొప్పగా బతికిరు, అంత గొప్పగా బతుకుతారు అనే విజన్ మాత్రం ఉన్నది. అయితే పొద్దుటి పూట అరక నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా 5 గంటలకు లేచి నాగలి కట్టేటప్పుడు నాగలి దున్ని బురద నాగలి కట్టి పోయి ఇడిచి కాలేజీ పోయి చదువుకున్నాం. అట్లా అయితే ఇంట్రెస్ట్గా చదువుకున్నాం. ఎందుకు చదువుకున్నానంటే అమ్మో ఈ పని నేను చేయలేను రాని. ఏ పని? వ్యవసాయం మా అమ్మ నాయనకు దిక్కులేక చేసిండేమో, నేనైతే చేయలేను. దాని మీద అట్లని తప్పుగా భావించొద్దు. వ్యవసాయ వృత్తి మీద అపారమైనటువంటి గౌరవం అది. అన్నదాతలు మన జాతికి అన్నం పెట్టేటువంటి గౌరవం లేక కాదు, నా వల్ల కాక నేను ఇంకో తీరుగా బతకాలని డిసైడ్ అయిపోయి చెప్పి ఖచ్చితంగా ఇష్టంగా చదువుకున్నా. అంటే ఇష్టంగా చేసే పని ఏదైనా కూడా ఉద్యోగాలు దొరకట్లేదంట అని ఐఐటి టాప్ మోస్ట్ బ్రాండ్ వరల్డ్ వైడ్ గా, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, వరల్డ్ లోనే ఐఐటి అని అంటే గొప్పగా చూసేటువంటి ఆ కాలేజీ నుంచి పూర్తి చేసుకున్న తర్వాత 40% వాళ్ళకి పని లేదంట. ఆనందం అనిపించింది. సార్ నేను ఫోటోగ్రాఫర్ అంటే గొప్పగా అనిపిస్తుంది. ఏదైనా మీరు సొంతంగా, సార్ నేను ఇంకొక అమ్మాయి వచ్చి మాట్లాడి నా భర్త మీద నేను డిపెండ్ కావట్లేదు సార్, నేను సొంతంగా ఎర్న్ చేసుకుంటున్నా అంటే చాలా గొప్పగా అనిపించింది. ఇవన్నీ మేము మా నుంచి సూసైడ్ చేసుకుంటాం అంటే ఏం నేర్పిరు అక్కడ? ఈ ఐఐటిఎన్లో ఒక ఉద్యోగం వస్తే తప్ప నేను బతకలేనని నేర్పిరు. ఎంత దరిద్రమో చూడండి. అట్లాంటిది వద్దమ్మా. ఈ ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే మీకు జీవితం ఎట్లా, జీవించడం ఎట్లా అనేది మాత్రం ఇక్కడే అద్భుతాన్నిచ్చిన నేను స్థాయి దిగి బతుకుతాను అనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి వాళ్ళు దానికి పాల్పడడం అనేది చాలా ఘోరం కదా. మీకేమనిపిస్తుందో నా ఫీలింగ్ అది. తర్వాత 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చెప్పారు సార్ నాకు లెక్కలు రాకపోతుండే, మీరు అద్భుతంగా చెప్పారేమో కానీ నాకైతే రాలేదు అంటే అందరికీ ఏమైనా అడిగిన సందర్భాలు ఉన్నాయి. పిచ్చిరెడ్డి సార్ సెలవు పెట్టుకుంటానో, బ్రహ్మచారి సార్ సెలవు పెట్టుకుంటానో, నా మ్యాథ్స్ సిలబస్ కాదు కదా, ఖచ్చితంగా ఇది నేను వాడుకుంటానని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే మ్యాథ్స్ ఏంటంటే సిలబస్ కాదు అది. ఇంకో తిరిగా ఇంకో యాదగిరి రెడ్డి ఇంకో నీకు 10 నిమిషాలు ఇలాంటి ఆలోచన కదా. అట్లా ఆ పరిస్థితిలో ఉండేది మ్యాథమెటిక్స్ టీచర్. ఇంకోటి గమ్మత్ ఏంటంటే నేను వచ్చిన తర్వాత 6th to 10th వరకు ఒకరే మ్యాథమెటిక్స్. ఇప్పుడు చాలా మంది టీచర్లు ఉంటారు స్కూల్లో, మన వెలిపేళ్ళలో కూడా చాలా మంది స్ట్రెంత్ పడిపోయింది కానీ టీచర్లు పెరిగారు. అప్పట్లో అట్లా కాదు. నాగిరెడ్డి గారు, బ్రహ్మచారి గారు, రాజేందర్ రెడ్డి గారు, ఆ తర్వాత ఆ ఎదురుగా ఉన్నటువంటి విద్యార్థులు, అప్పుడు విద్యార్థులు టీనేజ్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు మేల్ అండ్ ఫీమేల్ ఉన్నా కదా. అయితే ఇక్కడ ఎవరైతే ఉన్నారో నా తోటి విద్యార్థులు అన్నారు. తోటి విద్యార్థి కాదు, నా తోటి చదువుకున్నటువంటి వాళ్ళని. అయితే గురువుకి ఎల్లప్పుడూ విలువ అనేది ఉంది. కృతాయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, ఆ తర్వాత కలియుగం. మనం ఇప్పుడు కలియుగంలో ఉన్నాం కాబట్టి కృతాయుగం నుండి ద్వాపర యుగం వరకు ఆ రోజులలో 7 రకాల గురువులు ఉండేది. ఈ కలియుగంలో 3 రకాల గురువులు ఉంటారు.
రావడం, చెప్పడం, పోవడం, ఆ తర్వాత రావడం, అరే నేను బోధిస్తున్నాను కదా అని శ్రద్ధగా చెప్పడం, ఆ తర్వాత రావడం, శ్రద్ధగా చెప్పడమే కాకుండా జీవితంలో ఏ విధంగా బ్రతకాలని చెప్పేటటువంటి విషయం సాంఘిక మాస్టర్ చెప్తాడన్నట్టు ఈ విషయం. అయితే ఫోన్ రాగానే నేను చెప్పిన కొన్ని విషయాలు అవి పట్టుకున్నప్పుడు గంటల తరబడి మాట్లాడవచ్చు, కానీ కొన్ని విషయాలు మీ మనసులలో కూడా ఉండిపోవాలి. ఇప్పుడు మ్యాథ్స్ గురించి సార్ చెప్పారు, మీ మనసులలో ఉండిపోయింది. తెలుగు గురించి చెప్పారు సార్ కూడా ఈ విధంగానే. అయితే నేను కొన్ని కొటేషన్స్ రాసుకున్నాను అన్నట్టుగా, అందులో ఓ 10 చెప్తే ఓ 2-3 మీకు గుర్తుంటాయని. సార్ ఏదో పేపర్ చూసి మాట్లాడిండని మీరు అనుకోకూడదు. అయితే నేను ఎక్కువ సమయం తీసుకున్నాను, 5-6 నిమిషాలు తీసుకుంటాను. గురువు, గూగుల్ కన్నా గురువే గొప్ప, గూగుల్ కన్నా గురువే గొప్ప, అవునా కదా? గురువు ఏం చేస్తాడు? తను కాలుతూ ఇతరులకు బోధ చేస్తాడు అన్నట్టుగా. అంటే ఇప్పుడు సార్ అన్నాడు చూడండి, ఆ డస్ట్ అనేది పీస్ ఆఫ్ చాక్ వాడేటప్పుడు ఏదైతే ఆ డస్ట్ వస్తుందో జీవితాన్ని 2-3 సంవత్సరాలు తగ్గిస్తుంది అన్నట్టుగా. గురువుగా ఎవరైతే బాధ్యత చేపడతారో తన జీవితంలో భగవంతుడికి ఇచ్చినటువంటి జీవితం మనకు 120 సంవత్సరాలు. సహజంగా 100 సంవత్సరాలు అంటారు, 100 సంవత్సరాలు 120 సంవత్సరాలు మనకు జీవితం ఇచ్చిండు. అయితే ఆ 120 సంవత్సరాలలో ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళ జీవితం 5 సంవత్సరాలు వేస్ట్ అవుతుంది అన్నట్టుగా. చీకటిలో ఉన్న విద్యార్థికి వెలుగునిచ్చేవాడు గురువు. ఆ తర్వాత గుణాత్మకమైన విద్య ద్వారా దేశాభివృద్ధి చెందడాన్ని ప్రభావం చేసే అంశాలన్నింటిలోనూ ఉపాధ్యాయుడు గుణం, సామర్థ్యం, ప్రవర్తన నిస్సందేహంగా, అంటే ఏ సందేహం లేకుండా అవి ఉపయోగపడతాయి అన్నట్టుగా. అయితే నేను 50 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి 37 సంవత్సరాల వరకు ప్రభుత్వ పాఠశాలలో, 70లో నేను అడ్డగూడ హై స్కూల్లో ఉద్యోగానికి వచ్చానట్టుగా 1970లో. ఆ తర్వాత 2 సంవత్సరాలు వదిలిపెట్టి ఓ 12 సంవత్సరాలు ఓ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్గా పనిచేశాను. కాబట్టి 50 సంవత్సరాలు నేను ఏదైతే టీచింగ్ వృత్తిలో ఉన్నానో అనుభవం మీద చెప్తున్నా. నా పేరు రాకనో ఏమో చాలా వరకు సోషల్ గురించి చెప్పలేదు, ఒక్క ఆ అడ్వకేట్ చెప్పాడు. ఎందుకంటే జీవితానికి మ్యాథ్స్ ఎంత అవసరం, తెలుగు ఎంత అవసరమో, హిందీ ఎంత అవసరమో, అదేవిధంగా సోషల్ అంతకంటే కూడా ఎక్కువ అవసరం. మనం సంఘ జీవులం, సంఘంలో మానవుడు ఎట్లుండాలి, అమ్మ తల్లిదండ్రులతో ఎట్లుండాలి, అమ్మ తర్వాత దురుగు పొరుగు వారితో ఎట్లుండాలి, పెద్దలతో ఎట్లుండాలి నేర్పేవాడు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు. అందు గురించి ఇక్కడ ఏంటంటే బైనింగ్ అంటాడు, విద్యా విధానం అంతా ఉపాధ్యాయుని చుట్టూ తిరుగుతుంది అని. ఏ విధానమైన ఉపాధ్యాయుని చుట్టే తిరుగుతుంది అన్నట్టుగా. 3 రకాల ఉపాధ్యాయుడు అన్నా కదా నేను. ఉపాధ్యాయుడు వెనక పిల్లలపై ప్రేమ ఉండి, అరే నేను చదువుకున్నది ఏదైతే ఉందో ఆ విద్యాబోధన చేయాలని అనుకుంటే మంచి గురువు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా నాకు తెలిసినంత వరకు నాతో సహా మేము 75-80% ఆ వృత్తిలో సక్సెస్ అయినామనే చెప్తాం. 100% ఎవరు సక్సెస్ గారు వినరా అది. అందుగురించి ఇంకోటి ఇంకేంటంటే మనిషికి ఆత్మ ఎటువంటిదో పాఠశాలకు సాంఘిక ఉపాధ్యాయుడు అటువంటి వాడు. ఏ టీచర్ ఈజ్ సోల్ ఆఫ్ ద స్కూల్. సోల్ ఆత్మ లాంటి వాడు ఉపాధ్యాయుడు అని దేనికి, పాఠశాలకు అది. ఆ తర్వాత ఉపాధ్యాయునికి ఉండవలసిన లక్షణాలు విద్యా పరిజ్ఞానం, స్కాలర్షిప్ అన్నట్టుగా, వృత్తి శిక్షణ, ప్రొఫెషనల్ ట్రైనింగ్, మూర్తిమత్వం, పర్సనాలిటీ, బోధనా నైపుణ్యాలు, టీచింగ్ స్కిల్స్, మానవ సంబంధాలు, హ్యూమన్ రిలేషన్స్. వచ్చినవా పాఠం చెప్పినవా కాదు, తల్లిదండ్రులతోని సఖ్యతతో ఉండాలి. విద్యార్థులు మన దగ్గర చదువుకుంటారు అంటే వాళ్ళ తల్లిదండ్రులతోని రిలేషన్షిప్ అనేది ఫ్రీగా ఉండాలి. చెప్పారుగా ఇంత మొదలు అమ్మ చెప్తే ఏదో విధంగా సారు కొట్టిండు చేసిండు అనేది. బుగ్గగిల్లంది బుద్ధి రాదు, అవునా కదా? ఉపాధ్యాయుడు అనేవాడు బుగ్గగిల్లాలి. అంటే ఇప్పుడు మేము పనిష్మెంట్ ఇస్తున్నామంటే
మీరు సక్రమైనటువంటి మార్గంలో ఉండాలనే ఒక సారు కొట్టిండని కాదు, మేము అదే విధంగా ఉన్నాం కాబట్టి ఈ వృత్తిలో రాణించగలుగుతున్నాం. అది ఇంకా చూడండి, పిచ్చిరెడ్డి గారు, గౌరవనీయులు యాదగిరెడ్డి గారు, గురుహనుద్దీన్ సార్ మరియు విజయవర్ధన్ సార్ అందరికీ శుభాకాంక్షలు. ప్రియమైన విద్యార్థులు, యువతి యువకులారా, ప్రాప్తేషు షోడశ వర్షాణం పుత్రం మిత్రవద జరహ అంటాడు. 16 ఏళ్ళు అయితే పుత్రుడు కూడా మిత్రులతో సమానంగా కుసమి చేసి మాట్లాడుతుంది. కాబట్టి మీరు మిత్రులతో సమానం. అందుకే యువతి యువకుల సంస్కృతిస్తున్నారు. మొట్టమొదలు మీ అందరితో పరిచయం ఏర్పడినటువంటి ఈ పాఠశాలకు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈ పాఠశాల ఆవరణకు రాగానే ఒక శక్తి వచ్చినట్టు వచ్చేది, నూతన శక్తి. ఉన్నంతసేపు టైం అయిపోతుంది, బస్సు వెళ్ళిపోతారన్నా కూడా ఉండేది, చీకటి అయినా కూడా ఉండాల్సి వచ్చేది. అటువంటి పరిస్థితి ఈ యొక్క స్థలం మనకన్నా ముందు కూడా ఎందరో గొప్ప గొప్ప వాళ్ళు ఈ పాఠశాల పూరితం చేసినారు. తర్వాత మనమంతా ఇది, ఆ తర్వాత రాబోయే తరం వారందరికీ కూడా మీరు ఇప్పటిదాకా ఒక భరోసా ఇచ్చారు. మా పిల్లలను మా అంతలాగా ఇంకా ఎక్కువగా చేద్దాం అనుకుంటున్నాం, చాలు, ఆ మాత్రం చేస్తే చాలు. ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వాళ్ళ వెనుకడుగు వేయవద్దు. ప్రైవేట్ పాఠశాల చదువుతున్నప్పటికీ కూడా మీ మార్గదర్శనం ఉండాలి. మీరు ఏవైతే నేర్చుకున్నారో అవి వాళ్ళపై రుద్దాలి. ఏదో వాళ్ళు మాకేవైతే ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారో వాళ్ళు చెప్పేది చేస్తారు కాదు, మీరు ఏమనుకున్నారో అది చేయడానికి ఈ పాఠశాల నేర్చుకున్నటువంటి ఉత్తమమైన విద్యను, ఉత్తమమైనటువంటి విషయాలను పిల్లలపైన చేయడం అనేది చాలా అవసరం. అవి చేయండి. ఇకపోతే ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఎన్ని ఊర్ల నుంచి ఉన్నప్పటికీ కూడా 20 ఏళ్ళు అయిన తర్వాత మీ అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి ఇవాళ ఈ కార్యక్రమం చేస్తున్నారు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చాలా చిన్న పెళ్లి చేయాలంటేనే కష్టం. మన బంధువులతోటి వేరు 20 ఏళ్ల నుంచి ఉన్నవాళ్ళు ఎక్కడెక్కడున్నారో వాళ్ళ డాటా వెతుకొని, సెల్ ఫోన్ నెంబర్ తెచ్చుకొని పిలుచుకొని వాళ్ళందరూ ఒక సమయం ఇచ్చి పిలిపించేయడం అంటే సామాన్య విషయం కాదు. చాలా కష్టపడ్డారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇంకా పాఠ్యాంశానికి వచ్చినట్లయితే మీకు తెలియదు కాదు, నేను 6-7 తరగతులు మాత్రమే తెలుగు భాష బోధన, వ్యాకరణాంశాలు చెప్పేవాడిని. సమయం ఉంది కాబట్టి నాకన్నా ముందు ఇక్కడ లింగోజీ గారు ఉండేది, స్కౌట్ మాస్టర్. ఆయన చిట్టాలకు రిటర్న్ వెళ్ళిపోతూ, సార్ ఈ బాధ్యత మీరు తీసుకోండి, మీకు కాస్త వెసులుబాటు ఉంటుంది, ఈ స్కౌట్ బాధ్యత మీరు తీసుకోండి అన్నారు. నాకు పూర్వస్థలంలో స్కౌటింగ్ అంతా చాలా ఇష్టం. అనుకోకుండా నాకే ఏదో కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టుగా ఈ యొక్క అవకాశం లభించింది. ఇంకా దాన్ని వదులుకోదలుచుకోలేదు. మీ అందరూ వెంటబడ్డారు. మొత్తం మీద నా భావాలను మీ పైన గుర్తించారు, చేశారు, ఆటలు ఆడించారు, పాటలు పాడించారు. అందరిలో సరే కాస్త గుర్తింపు అనేది తెచ్చుకున్నారు. మీ అందరూ గుర్తుంది కాబట్టి చాలా సంతోషపడుతున్నారు. ఇక ఈ అవకాశాలు ఇచ్చినందుకే ఈ నేరతనికి మీ పాఠశాలకు రుణపడి ఉన్నాను. మరొక విషయం ఏంటంటే, ఎప్పుడో మీలాగనే 20 ఏళ్లకు పూర్వం దూరమైన మిత్రుడు మేమంతా. 20 ఏళ్ళైంది మేము దూరమై కూడా. ఎప్పుడు చూసుకుందామంటే కూడా సరిగా సెల్ ఫోన్ నెంబర్ దొరకక, ఎక్కడుందో తెలియక, సరిగా తెచ్చుకోవాలనేటువంటి కుతూహలం గట్టిగా లేకపోవడం వల్ల వీలు కాదు. కానీ ఇవాళ మళ్ళీ మమ్మల్ని అందరూ కలిపేటటువంటి భాగ్యాన్ని మీరు స్వీకరించిన ముందుగా మీ అందరూ చెప్పదలుచుకుంది, అందరికీ ఓపిక తగ్గింది. మీరు ఒప్పుకోపోయినా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను. అంటే ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, నేను మీ విలేజ్లో 9.5 సంవత్సరాలు, సుమారు 10 సంవత్సరాలు పనిచేశాను. దాన్ని నేను చెప్పాలని కూడా కలిసి మాట్లాడుతాను. కానీ మీరు వినడం బాగుంటుంది, నేను చెప్పడం బాగుంటుంది. ఎందుకంటే మనం ఏంటంటే ముఖ్యంగా ఎందుకు కలుస్తున్నాం. సరేదేమైనా 2001 బ్యాచ్ కదా మీది. 96లో మీరు 5th క్లాస్ అయిపోయారు. చిన్న పిల్లలు. ఇప్పుడు మీ పిల్లలు బీటెక్ చదువుతారు, మెడిసిన్ చదువుతారు, 7th చదువుతారు. అంటే మీరు 10 సంవత్సరాల పిల్లలు. 5th క్లాస్ చాలా చిన్న పిల్లలు.
నాకు అదే గుర్తుకొస్తారు. మీరు తల్లు అయినరు, తల్లులు అయినరు, పిల్లలు పెద్దోళ్ళు అయినరు, మీరు చీరలు కట్టుకొని వచ్చారు, వాళ్ళ స్కర్ట్స్, వాళ్ళ నెక్కర్స్ కదా, నాకు అవే తిరుగుతూ ఉన్నాయి. అంటే ఇక్కడ మనం సమావేశినప్పుడు నా తోటి ఉపాధ్యాయులు వీళ్ళంతా హై స్కూల్, నేను ఒక ప్రైవేట్ స్కూల్. సరే ఏదైనా మేము అందరం వెల్మేళ్ళు ఊరుకున్న గొప్పతనం ఏంటంటే ఇక్కడ ఎక్కడ హై స్కూల్లో వేరే ఉంటే ప్రైవేట్ స్కూల్ చిన్నప్పటి ఇల్లే ఉంది అనుకునేది. సరే ఇక్కడ అట్లా కాదు, హై స్కూల్ ప్రైవేట్ స్కూల్ టీచర్స్ మంచిగా కలిసి వేస్తున్నాము. రెండోది ఏంటంటే నేను మొట్టమొదటి వెల్మేడికి వచ్చినప్పుడు నేను చిన్నోని టీచర్స్లో నాకు 1వ తరగతి ఇచ్చేది. 6 మంది ఇప్పుడు చూసి కనపడుతుంది కదా, 120 మంది 101 మంది ఉండే పిల్లలు. ఇక పూర్ణేశ్వరుడు హెడ్ మాస్టర్ నాకు నేనే 1వ తరగతి శిష్యు. అట్లా ఎందుకంటే మీకు ఎందుకు చెప్తున్నా రాజేంద్ర సార్ కొట్టిండా తిట్టిండా భయపడ్డామా అవన్నీ తర్వాత. కానీ మన బిల్డింగ్లు కడుతుంది కొంతమంది చెప్పారు పిల్లలు, మేము రియల్ ఎస్టేట్ చేస్తున్నాం, మేము బిజినెస్ చేస్తున్నాం, మేము ఉద్యోగం చేస్తున్నాం, మేము రైతుగా ఉన్నాం, మీరేం బాధపడతాం. రైతు ఉన్నాడు గొప్పడు అనుకోండి. అమ్మాయిలు కూడా మీరు పిల్లలు నా దృష్టిలో తల్లిదండ్రులు మీ పిల్లలు ఒక అమ్మాయి బిడ్డ పెళ్లి చేసినప్పుడు ఏదైనా నా దృష్టిలో ఇక్కడ మా సార్లు మీరు పిల్లలు ఇటు అమ్మాయిలు ఇటు అబ్బాయిలు అనుకో చెప్తున్నా. అయితే స్కూల్కి చిన్న పిల్లలు కదా, అటు 1వ తరగతి శిశు అంటే ప్రాథమిక విద్య చాలా గొప్పది. ఎందుకంటే హై స్కూల్లో చెప్పడం అనేటువంటి కొంచెం బేస్ లేకపోతే ఏం చెప్పలేము. అక్కడ బిల్డింగ్ కట్టినాం, ఆ బిల్డింగ్ అయిన గోడలు ఆ రంగులు పైన వేసిన స్లాబ్ వేసినా సెట్ వేసినా ఇంకేమి డిజైన్ ఉంది ఇంటీరియర్ కాదు. దాని కింద పునాది కింద ఏమున్నా మీ తెలుసా తెలియదు, ఎవరు అనుకోం. దాని కింద కడిలు వేసినామా రాళ్ళు వేసినామా లేకపోతే మట్టి పోసినా కుప్పు పోసినా ఎవరు. కాబట్టి అటువంటి ప్రాథమిక విద్యా దశలో మిమ్మల్ని బాగా నేను అట్లా చేసిన అంతే. అది అంటే ఒకటేంటంటే వెల్మినేడు యొక్క గ్రామాన్ని నేను మర్చిపోలేను అన్నట్టు కూడా. ఇక మొన్న కూడా 29వ తారీఖు పిల్లలు నాకు ఫోన్ చేసి మెరుమల్ నరేష్ ఆ రోజు వాస్తవంగా మా అమ్మ కాలు అయింది, ఆపరేషన్ హాస్పిటల్లో ఉంది, డిశ్చార్జ్ హాస్పిటల్. ఏదేమైనా ఇప్పటి దాదాపు నేను ఇక్కడ నుండి ప్రమోషన్లో ఉలివండ పోయినా, అక్కడ ఒక 5-6 బ్యాచ్లు, నిమ్మాల్లో ఒక 2 బ్యాచ్లు, ప్రస్తుతం వెల్లులో పనిచేస్తున్నా. అదృష్టం ఏంటంటే నేను చదువు చెప్పిన అమ్మాయి స్టూడెంట్ బొబ్బల పద్మ, మళ్ళీ ఆ కొడుకు నేను చదువు చెప్పాను. అంటే స్టూడెంట్ కొడుకు చదువు చెప్పాను. అట్లనే మంకా లక్ష్మి అంటుగా తిరుమతి లింగ వాళ్ళ మధురని వాస్తవం చెప్పాలంటే నేను తెలుసుకుని ఊరు పోయిన తర్వాత యాక్చువల్గా ఇక్కడ మంకా లక్ష్మి అనుకుంది, ఆడిపోతే తిరుమతి లక్ష్మి. యాక్చువల్గా మంకా లక్ష్మి వాళ్ళ భర్త ఈరోజు తిరుమతి లింగే స్థాయిలో ఉండాలి. నేను తెలుసుకొని మీకు చెప్తున్నాను, ఎందుకంటే అమ్మాయి చెప్పేది భర్త గురించి నేను చెప్తున్నా. తిరుమతి లింగే ఉండాల్సిన స్థాయిలో తిరుమతి యాదే ఉండాలి. కానీ నాలాగానే స్ట్రేట్ ఫార్వర్డ్, ఏదున్నా తప్పున్నా ఏదున్నా ఖండిస్తారు, తెలుస్తున్న విలేజ్ తెలుస్తుంది. రెండోది ఆ రకంగా ప్రాథమిక విద్య కోసం పిల్లల్ని 1వ తరగతికి మంచి బాలశిక్షిస్తే వాళ్ళను పిల్లల్ని మతాలు నేర్పుకుంటూ ఆ రకంగా కష్టపడి మీ ఊళ్ళో 9 సంవత్సరాలు పనిచేసిన. మధ్యలో 2000 సంవత్సరంలో చిట్టాలకు వచ్చే అవకాశం వచ్చిన ఇదే ఆయిరెడ్డి సార్ వీళ్ళుండి ఏం పోతే ఇప్పుడు ఒక ఏడాది ప్రమోషన్ వస్తుంది అన్నారు సార్. నాకు కూడా అనిపించింది. కాబట్టి నేను 2001లో ఇక్కడ నుంచి ప్రమోషన్లో గురువండ హై స్కూల్ పోయినా. నేను మ్యాథమెటిక్స్ టీచర్ని. ఎందుకంటే మీకు అన్నీ తెలుసు సబ్జెక్ట్, ఎందుకంటే చిన్నపిల్లలు అంటే 4 గంటలు అవుతుంది. ఇప్పుడు బీఎస్సీ వరకు, బీటెక్ వరకు, మెడిసిన్ వరకు. కాబట్టి చెప్తున్నాను బీఎస్సీ ఎంపీసీ గ్రూప్ ఉన్నది. ఈ ఆయిరెడ్డి సార్ నాకు చాలా మార్గదర్శకులు. ఎందుకంటే మనం పోయిన చిన్నపిల్ల 10 సంవత్సరాల పిల్లలు చదువు చెప్పినాక అక్కడ హై స్కూల్ పోతున్నాయి. ఎట్లా ఉండాలి పెద్ద పెద్దోళ్ళు నేను పోయి చూసిన తర్వాత అదే ఒక కొంచెం చాలా పిల్లలు పెద్ద ఉండేది, వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఈ ఆయిరెడ్డి సలహా ఇస్తుంది. ఇక్కడి నుంచి పెట్టమన్నది రాజవట్టిన మన ఈ ఆయిరెడ్డి సార్ నాకు కొంచెం బావ వరుస ఎదురు బంధువు దూరంగా. ఇంక బాబు అంటే ఎంత పనాచుకుంటారు నాకు అట్లా. అంటే నాకు అట్లా మీ పిల్లలే మీరు ఇట్లా భయపడుతుండగా నాకు ఆన్సర్ ఎవరంటే చెప్పేది బీ కేర్ఫుల్ జాగ్రత్త అనేది. హై స్కూల్ పోతున్నంటే పిల్లలు పోయేది మ్యాథమెటిక్స్ సబ్జెక్టు. మీరంటేగా నాకు మ్యాథ్స్ అంతా ఉన్నటువంటి పిల్లలు మనకి ఎక్కువ పెడితే 2001 బ్యాచ్ 2005 బ్యాచ్ పిల్లలు కూడా రాయవద్దు సార్ క్లాస్కి వస్తున్నట్టే భయం అని వాళ్ళు చెప్తారు. ఎందుకంటే పిల్లవాడు బడికి రాకపోతే వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేయాలి. ఇప్పుడు కూడా మీరు కావాలంటే నేను చెప్పడం ఎప్పుడైనా మనం గొప్ప చెప్పుకోవద్దు, సోది చెప్పుకోవద్దు, ఎక్కడ మాట్లాడు, షార్ట్ అండ్ స్వీట్ ఉండాలి, కొంచెం మాట్లాడాలి. ప్రజెంట్ వెళ్ళిన పద్మ కొడుకు చెప్పిన చదువు లక్ష్మణ్ ఏదైనా స్టిల్ టుడే ఈ రోజు వరకు కూడా గవర్నమెంట్ స్కూల్లో పిల్లల్ని కొడుతురంటే మాత్రం నేను బాగానే కొడతాను. అది ఎందుకు కొడుతుంటే వాళ్ళ పేరెంట్సే అంటారు సార్ మా పిల్లవాడిని చదువురాడు. ఆ భయంతో పిల్లవాళ్ళని దెబ్బలు కొట్టి ఫోన్ పట్టుకోమని సార్ దండం పెట్టి ఫోన్ చేద్దాం. వీళ్ళు కొట్టినాగా యాక్చువల్లీ టీచర్ భయపడాలి, కానీ వాళ్ళే అంటారు దండం పెట్టి సార్ మా నాన్న ఫోన్ చేస్తారు. ఎందుకు చేద్దంటే వాడు ఒక్కటి పని చేశాడు కాబట్టి అంటారు. ఈ అమ్మాయిల విషయానికి సార్ మా అమ్మకి ఫోన్ చేశారు, ఎందుకంటే వాళ్ళ ఇంటికాడ ఏం పనులు చేయరు. నేను చెప్తున్నా కదా కొంత పిల్లల్ని బెదిరించి ఇంట్లో పని చేపిస్తా మీ దండం పెట్టి సార్ ఈ పిల్ల పెళ్లి చేస్తే రేపు ఇంటికి పోయి పెట్ట పని చేస్తారంటే డల్లు ఉన్న పిల్లలు ఉంటారు కదా, అట్లా పనులు చేసినాం. ఏదేమైనా మనం మంచిగా మనస్ఫూర్తిగా ఆరోగ్యంగా ముఖ్యం. ఎందుకంటే ఇంతకుముందు మీరు చెప్పినట్టు కొంతమంది పిల్లలు చనిపోయిన చావుకు చిన్న వయసు లేదు పెద్ద వయసు లేదు, ఆరోగ్యం ముఖ్యం.
ఎందుకంటే ఎవరికి ఏం జరుగుతుందో తెలియదు. అలాంటి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఉండాలి. మీరు పిల్లలు మంచిగా మీ పిల్లల్ని బాగా పెంచుతారు. మీరు ఎట్లా చదువు ప్రాముఖ్యత ఎట్లా పిల్లలకు ఆరోగ్యం కూడా. ఎందుకంటే ఇప్పుడు చూడండి, అప్పుడు నాకు తెలిసినంత వరకు మీరు అబ్జర్వ్ చేయండి, ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులకు పిల్లలకు ఉన్నటువంటి సంబంధాలు ఇప్పుడు సాంగ్ లేవు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. అంటే ప్రభుత్వ పాఠశాల ఆ రకంగా ఇప్పటికీ మేము గర్వకారణంగా భావిస్తున్నాం. ఏదేమైనా మీరు ఈరోజు అన్నిటికన్నా ముఖ్యంగా నాకు చాలా సంతోషం అనిపించింది. వాడు కృష్ణ ఫోన్ చేసిండు, ఇట్లా సంఘ సార్ పోయిన సంవత్సరం ఫోన్ చేసిండు, ఇలా అనుకోవడం ఇస్తాను సార్ ఏం సంగతి అంటే, సార్ మే 1 అబ్బా మేడే నాడు పడబెట్టారా కార్మికులు ఎదిగొస్తున్నాడు. అది కూడా మళ్ళీ చల్లటి వాతావరణంలో వెలుమిడి పాఠశాల. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. అది మీరే మీరే మాస్తారు, మా దేవుడు మీరే మాస్తారు. మీరే మీరే మాస్తారు, మా దేవుడు మీరే మాస్తారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. దారే దొరకని చీకటిలో తానే వెలుగై నడిచాడు. జాతే ఆ వెలుగన్నాడు జాతి పిత, మన జాతి పిత. దిక్కులు తెలియని సమయంలో Oh, my dear girls, dear boys, dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలాపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. అంత పెద్ద మాటలు ఊరుకో
It's a family party. Hey, light setting అక్కర్లే మైక్ సెట్టుల్ తో పర్లే మన ఇంటినే చేసేద్దాం డిస్కో తక్కర్లే నైట్ నైన్ బక్కర్లే బయటికి వెళ్ళక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాప దాయిల్లే హ్యాపీగా గడిపెళ్ళ ఫారెన్ కో వెళ్ళాలా మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే నాటకర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైఫ్ ఏళ్ళ మన్నా పేదవడు అడిగేటవడు చలో చలో మరి చేసేద్దాం పోలా. It's a family party. It's a family party. It's a family party. It's a family party. రొమాన్స్ పాటే పెడతావో సిక్కిందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే కింద పడి దొల్లేస్తావో గాలిలో కనిపిస్తావో పైకమంతా చూపించే అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంట్ వేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే